सेल्विन सेल्विन आप तमिलनाडु से है ना? यस यस। कुछ डाउट्स है तो मतलब यू कैन आस्क मी, विल ट्राई टू आंसर इट, ठीक है? हाँ So I'll श्योर। continue in Telugu, just try to understand. Okay, in case ओके of फाइन, any नो queries, प्रॉब्लम। then you can ping. You can come in between, yeah? ఓకే ఓకే। Okay. సో ఓకే, యాజ్ యూజువల్ అండి, నేను స్టార్ట్ చేస్తున్నాను. యాజ్ యూజువల్ ఫస్ట్ 5 minutes నేను మీ వ్యూస్ కోసమే నేను వదిలేస్తాను, 3 to 5 minutes. సో ఎవరికన్నా ఏమనిపించింది, ఇట్స్ గుడ్ ఆర్ ఇంకా ఇంప్రూవ్మెంట్ కావాలా, లేకపోతే లేదు అసలు వర్కే చేయట్లేదు, ఇది వేస్ట్, మీరు ఇంత ట్రై చేసి వేస్ట్, ఇది ఎవరికి వర్క్ కావట్లేదు, వాట్ ఎవర్, ఏదన్నా ఏ క్వైరీస్ ఉన్నా సరే, ఏదన్నా నన్ను తిట్టాలన్నా సరే, సో ఈ ప్లాట్ఫామ్ మీదే. సో అందరూ ఉన్నారు కాబట్టి యూ కెన్, ఎవరన్నా వచ్చి రివ్యూ లాంటిది, లేకపోతే బాగుందా బాగోలేదా, అసలు యూస్ఫుల్లా కాదా, అసలు మీకు ఎందుకంటే మీ గురించి చేస్తాను కాబట్టి అది యూస్ఫుల్ కాకపోతే మళ్ళీ ఇంత నేను ట్రై చేసి వేస్ట్, అందరి టైం వేస్ట్ యాక్చువల్లీ. సో ఐ జస్ట్ వాంట్ టు, జస్ట్ 3 minutes అంతే, 3 minutes నేను ఐ జస్ట్ వాంట్ టు లిసన్ ఫ్రమ్ యూ, ఎనీవన్. సార్ సుబ్రహ్మణ్యం సార్, మీకేమో డౌట్ ఉంది కదా, ఒకసారి అడగండి. సార్ డౌట్స్ తర్వాత ఇది డౌట్స్ డౌట్స్ గురించి కదండి. జస్ట్ రివ్యూ, ఇస్ ఇట్ గుడ్, గోయింగ్ గుడ్, ఆ టైప్ లో డౌట్స్ మనం చేద్దాం. ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్. సార్ నమస్తే సార్, అడగచ్చా ఒక డౌట్? చెప్పండి. సార్ నా పేరు సుధీర్, బెంగళూరు ఫోన్ చేస్తున్నాను. చెప్పండి. సార్ ఇప్పుడు మీరు మన సెషన్ అటెండ్ అయిన యాక్చువల్ గా, బట్ ఆ రోజు కొద్దిగా ఏదో డిస్టర్బెన్స్ వల్ల క్లియర్ గా ఆ రోజు అర్థం కాలేదు. ఒక స్మాల్ సజెషన్ ఏమంటే, ఏమైనా కొత్తగా దీన్ని ట్రయల్ చేయాలనుకున్న ఏమైనా 1 month ఏమైనా ఇస్తారు సార్, 15 days కానీ ఏమైనా? ట్రైలా అండి? ట్రైలా? అమౌంట్ తీసుకోండి, బట్ 6,000 మాకు అంటే చిన్న ఇన్వెస్టర్ మా లాంటి ఎక్కువ అవుతుంది. అందులో ఒక 15 days అట్లీస్ట్ మేము అది లైవ్ లో టెస్ట్ చేసిన తర్వాత మేము ఫుల్ మంత్ పే చేసి ఎట్లా ఏమైనా ప్లాన్ చేస్తారా సార్? ఒకటండి, నేను ఒకటే చెప్తాను. చెప్పండి. దీనిలో టెస్టింగ్, మీరు టెస్ట్ చేయడానికి యాక్చువల్ గా ఏం లేదు. రీజన్ కూడా చెప్తాను. నేను డెమో ఇచ్చాను కదా, మాకు కొద్దిగా అదేమంటది అని ఇంట్రెస్ట్ మాకు అలవాటు కావాలంటే ఇంకేం లేదు సార్. తీసుకుని రక్షణ ప్రకటనగా ట్రేడ్ చేయాలంటే కొద్దిగా ఒక టైం అంతకే అండి. కాదండి సుధీర్ గారు, నేను అందుకే కాస్ట్ యాక్చువల్ గా తగ్గించి ఎందుకు పెట్టానంటే, అందరికీ తెలుసు, చాలా మందికి తెలుసు, ఈ కాల్లో ఉన్న వాళ్ళకి స్టోరీ తెలుసు ఏంటిది అనేది, యాడ్స్ కి ఎలా వెళ్తున్నాయి, ఎంత వెళ్తుంది ఏంటిదని. నేను అమౌంట్ నేను తగ్గించి పెట్టింది ఏంటంటే, 1 month మీరే చూస్తారు, మీరు నచ్చితే రమ్మనే నేను ఆ కాస్ట్ నేను తగ్గించి పెట్టాను. లేకపోతే నేను 25,000 పెట్టినా సరే తీసుకోవడానికి రెడీగా ఉన్నారండి. స్క్రిప్ట్ అడిగిన వాళ్ళు చాలా, ఇంకా చాలా ఉన్నాయి, చాలా ఇంకా మీతో నేను షేర్ చేసుకోవాలంటే చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఒకటే అండి, సింపుల్ గా మీరు ఎక్కడికన్నా ఏదన్నా మంచి బ్రాండెడ్ షాప్ కి వెళ్ళి మంచిది కావాలి, నా క్వాలిటీ కావాలి, స్పాంజ్ మంచిగా ఉండాలి, అన్ని కరెక్ట్ గా ఉండాలి, మంచి షూ కావాలంటే వాడు తక్కువకి ఇస్తే నేను యాక్చువల్లీ డౌట్ పడతా. లేదు సార్ 500 లో వచ్చేస్తుంది ఇది రీబోక్ అంటే, లేదు నేను నాకైతే డౌట్ వస్తుంది, అదేంటిది అంత క్వాలిటీ పెట్టారు కదా, అంత ఇది పెట్టారు, 500కి ఎంత అమ్ముతున్నాడు. సో నేను మార్కెట్ లో ఆ టైప్ నేమ్ అయితే నేను తెచ్చుకోదలుచుకోలేదండి. నేను యాక్చువల్ 500 కూడా ఇస్తాను కావాలంటే, కానీ ఐ డోంట్ వాంట్, నాకు క్వాలిటీ ఈజ్ ఈక్వల్ టు క్వాంటిటీ, సేమ్ నాకు ఆ పర్టికులర్ దీనిలోనే ఉండాలి. చాలా మంది ఉన్నారు ఇప్పుడు 500కి లైఫ్ టైం ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. మీకు ఆల్రెడీ వాళ్ళు మీ దగ్గర దాకా వచ్చి ఉంటారు, 99 రూపీస్ అని ఉంటారు, 9 రూపీస్ అని ఉంటారు, పర్ 1 day చెక్కింగ్ ఎవ్రీ. నేను ఆ గ్యాంగ్ లో వెళ్ళాలనుకోవట్లేదు, నా పేరు ఆ గ్యాంగ్ లో వద్దు నాకు. సో నాకు అందుకనే నేను ఐ డోంట్ వాంట్ టు కాంప్రమైజ్ ఆన్, డిగ్రేడ్ చేసుకోదలుచుకోండి. చెప్పండి. ఇది క్రియేటర్ మీరే, ఆల్రెడీ మీరు దీన్ని ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి మీరు దీన్ని ఈ రేంజ్ తెచ్చింటారు. మీరు ఎగ్జాక్ట్లీ, బాగా అర్థం చేసుకున్నారు. అవును, సక్సెస్ఫుల్ గానీ కింద మిన్న పడి దాన్ని ఒక రేంజ్ తెచ్చింటారు. ఈ మాత్రం రావాలంటే దానికి వెనక మీది ఎఫర్ట్ ఎంతో ఉంటుంది. సో మీరు దాంట్లో ఎన్నో లోటుపాటు తెలుసుకుంటారు, ప్లస్లు మంచి తెలుసుకుంటారు. మాకు మీరే బ్రీఫ్ చెప్పేసండి క్లియర్ గా, మళ్ళీ మాకు డౌట్ రాకుండా మాకు క్లీన్ గా ఉంటుంది. మీరు చూసే ప్రొడక్ట్ నిన్న మొన్నది కాదండి అది. అవును సార్, 2 years నిజం చెప్పాలంటే 1.5 year బ్యాక్ నుంచి అంటే చాలా మంది ఈ కాల్లో ఉన్న వాళ్ళకి కూడా తెలుసు. నేను లాస్ట్ లో కూడా వాళ్ళు కాల్ చేసినప్పుడు కూడా తెలుసు. నేనేం చెప్పానంటే, రెడీ అవుతుందండి, మంచిది రెడీ అవుతుంది, మీకు చాలా సాటిస్ఫాక్షన్ గా ఉంటుందని చెప్పాను నేను అప్పుడు కూడా, వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా. అట్లీస్ట్ 2 years మీ ఎఫర్ట్ దీంట్లో ఉంటుంది. అందువల్ల అది ప్లస్ మైనస్, అది డూస్ అండ్ డోంట్స్ మీరే క్లియర్ చెప్పేసేయండి స్టెప్ బై స్టెప్. మళ్ళీ మాకు డౌట్ ఇది ఒక్క రోజు కాదు. ఇప్పుడు సారు ఏం చెప్తున్నారంటే,
ఆ 3 minutes ఎవరైతే ఇప్పుడు యూజ్ చేస్తున్నారో వాళ్ళ రివ్యూస్ అడుగుతున్నారండి. డౌట్స్ అనేది అందరికీ క్లియర్ చేస్తారు. అంటే ఇప్పుడు మాట్లాడవలసింది ఎవరంటే ఎవరైతే ఇప్పుడు దీన్ని యూజ్ చేస్తున్నారో వాళ్ళ సాటిస్ఫాక్షన్ ఎలా ఉందని రివ్యూలు అడుగుతున్నారండి. అది ఓకే ఓకే, అంటే వాళ్ళు ప్రాక్టికల్ గా వాళ్ళది ఏమునేసి మీరు వాళ్ళది ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. ఫీడ్బ్యాక్ ఎందుకు నేను తీసుకుంటున్నానంటే ఈ ధైర్యంగా ఇంతమంది ఉన్నారు ఈ మొత్తం ప్లాట్ఫామ్ లో నేను రివ్యూ నేను తీసుకుంటున్నాను. నన్ను తిట్టేవాళ్ళు ఉంటే ఎక్కడే తిడతారు కదా. ఓకే, అందుకని నేను తీసుకుంటున్నాను. నాకు కూడా నాకు అర్థం కావాలి కదా, రెక్టిఫై చేస్తారు అది, అంతేనా? నాకు అర్థం కావాలి కదా ఎక్కడెక్కడ ప్రాబ్లం ఫేస్ చేస్తాను. ఎందుకంటే ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద ప్రాబ్లం నేను అజ్యూమ్ చేసుకుని నేను చేస్తాను ఆల్రెడీ. అదే అదే yes. చేశాను కాబట్టి ఇక్కడ ఇంతకన్నా వచ్చేది లేదు. ఇంతకన్నా ఉంటే బాగు అది ఇంకా మీరు దాన్ని ఫైండ్ అవుట్ చేస్తారు. ఓకే ఓకే ఓకే. సో ఇంకెవరు లేరు కదండి. ప్రవీణ్ ఎవరు హ్యాండ్ రైస్ చేస్తారు. చెప్పండి సార్, మీరు స్టార్ట్ చేయండి సార్. శ్రీనివాసరావు ఇంకెవరు లేరుగా. శ్రీనివాసరావు గారు చెప్పండి. సార్ మేము ఫస్ట్ టైం వచ్చాను, ఒక 3 members మా ఫ్రెండ్. ఒకసారి టూల్ మీరు స్టార్ట్ చేసేటప్పుడు ఒకసారి క్లియర్ గా ఒకసారి ఇది వాట్ ఈస్ మోటివ్ అనేది ఒకసారి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. అది కొంచెం ఎందుకంటే ఒకసారి మీరు మ్యూట్ లోకి వెళ్ళరా, నాకు రీసౌండ్ వస్తుంది. అది నేను మొత్తం ఫస్ట్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే దాదాపు ఇక్కడ 90% మెంబర్స్ కి ఇదేంటో తెలుసు, ఎలా వచ్చిందో తెలుసు అండి. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ నుంచి నేను ఇండికేటర్ ఎలా పెట్టాలి, అదేంటిది బై అండ్ సెల్ ఇదేంటిది అని చెప్తే వాళ్ళ టైంకి నేను వాల్యూ ఇవ్వనట్టు అవుతుంది. ఎందుకంటే అది ఆల్రెడీ నేను వీడియోలో పెట్టానండి. సో ఈ సెషన్ మీరు ఒకసారి అటెండ్ అవ్వండి. మీరు వీడియో చూడకపోతే కనుక ఆ వీడియో చూడండి. దానిలో ఆల్మోస్ట్ మొత్తం అన్ని డౌట్స్ క్లియర్ అయిపోతాయి మీకు. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ డౌట్స్ ఉన్నా నాకు ఎనీ టైం కాల్ చేయండి. నేను నైట్ 1 o'clock దాకా నేను ఉంటాను. సో నాకు ప్రాబ్లం లేదు. ఒకసారి ఎందుకంటే వాళ్ళ టైమింగ్ కూడా నేను వాల్యూ ఇచ్చి నేను మాట్లాడుతున్నాను అంతే. ఎవరైతే ఓకే ఆ వీడియో చూడండి, ఎందుకంటే మీకు అంత డౌట్ వచ్చేది ఏమి ఉండదు. ఇన్ఫినిటీ గ్రూప్ లో ఉందండి, మీరు నాకు మెసేజ్ చేయండి. అది ఇన్ఫినిటీ గ్రూప్ లో కూడా ఉంది. ఓకే ఒకసారి మీరు నాకు మెసేజ్ చేయండి, నేను మీకు పెడతాను. షూర్ సార్, థ్యాంక్ యూ. ఓకేనండి. ఓకే, ఇంకెవరు లేరని నేను అనుకుంటున్నాను. సో లెట్ మీ డైరెక్ట్లీ గో ఇన్ టు ద టాపిక్. వైట్ స్క్రీన్ మీకు కనిపిస్తుందండి ఎవ్రీవన్? కనిపిస్తుంది సార్. సో డైరెక్ట్లీ గోయింగ్ టు ద టాపిక్ అండి. అజ్యూమింగ్ దట్ అందరికి యాక్చువల్ గా ఇండికేటర్ ఏంటి, దాని ఎంట్రీస్ ఎలాగ ఉంటాయి, వ్యాలిడ్ ఎంట్రీ ఏంటిది, ఇన్వాలిడ్ ఎంట్రీ ఏంటిది, స్టాప్ లాస్ ఎంత ఉంటే మనం దాని లోపలికే వెళ్ళకూడదు, ట్రేడే మనం తీసుకోకూడదు, ఇవన్నీ నేను తెలుసు అనుకొని ఇది నేను స్టార్ట్ చేస్తాను. దాదాపు అందరికీ తెలుసు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ అందరూ వీడియోస్ చూసారు. నాకు తెలిసి ఒక 3-4 members ఇన్ దిస్ కాల్. సో ఫస్ట్ ఆ 3-4 members కి చెప్పేది ఏంటంటే ట్రై టు కాన్సన్ట్రేట్ ఆన్ దిస్. ఒకసారి దీనిలో కాన్సన్ట్రేట్ చేయండి. దాని తర్వాత మీరు వీడియోస్ చూసినప్పుడు నేనేం చెప్పానో మీకు ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది యాక్చువల్. ఓకే, సో ఓకే, స్ట్రాటజీ నేమ్ వచ్చేసి 4 pillars స్ట్రాటజీ అండి. 4 pillars వాట్ ఈస్ అంటే నేను ఎందుకు 4 pillars స్ట్రాటజీ అని మ్యూట్ లోకి వెళ్ళరా, లేకపోతే డౌట్స్ ఉంటే అడగండి. ఓకే, సో 4 pillars స్ట్రాటజీ అని నేను ఎందుకు పెట్టాను అంటే యాక్చువల్ గా మనకి ఇప్పుడు దాకా మనకి తెలియదు ఏంటంటే మీరు చూసే చార్ట్లు, మీరు చూసే ఇండికేటర్లు 4 pillars ఉన్నాయి. అది చాలా మంది అబ్జర్వ్ చేశారు, కొంతమంది అబ్జర్వ్ చేయలేదు. అది ఈ రోజు నేను రివీల్ చేస్తున్నాను. 4 pillars అంటే 4 lines, కీ లైన్స్ ఉంటాయి. 4 lines. 1 second నుండి ఇలా లేట్ జాయిన్ అవుతేనే మళ్ళీ నాకు ఫ్లోర్ డిస్టర్బ్ అవుతుంది. ఓకే, సో మీకు ఇచ్చిన ఇండికేటర్ లో 4 lines కీ ఇంపార్టెంట్ లైన్స్ ఉన్నాయి. సో ఆ కీ ఇంపార్టెంట్ లైన్స్ ఏంటంటే యూ విల్ సీ దిస్. ఓకే, మీరు ఈ కలర్ లైన్ చూసుంటారు. సార్ మీ స్క్రీన్ షేర్ చేయట్లేదు సార్. చేయట్లేదా సార్? మీరు రీజాయిన్ అవ్వండి ఒకసారి, అందరికీ వస్తుంది సార్. మీరు రీజాయిన్ అవ్వండి, అవుట్ అయిపోయి మళ్ళీ రీజాయిన్ అవ్వండి, మీకు నెట్వర్క్ ఇష్యూ అవ్వచ్చు. ఓకే, సో వీఆర్ సీయింగ్ దీస్ లైన్స్. దీనిలో 4 pillars లో టూ pillars నేను యాక్చువల్ డ్రా చేశాను. ఓకే,
Again joining someone. Okay. సో టూ పిల్లర్స్, టూ లైన్స్, కీ ఇంపార్టెంట్ లైన్స్ నేను మీకు డ్రా చేశాను. ఇది కాకుండా వీఆర్ హ్యావింగ్ వన్ బ్రౌన్ లైన్, ఓకే, అండ్ వెరీ 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 ఇంపార్టెంట్ లైన్ విచ్ ఇస్ ఎల్లో లైన్. Which is yellow line. Okay. Someone is waiting in the lobby. ఈసారి నుంచి అయితే నేను లింక్ ఎక్స్పైర్ నేను చేస్తానండి. చాలా మంది డిస్టర్బ్ అవుతుంది. ఓకే, సో 4 పిల్లర్స్ అంటే ఏం లేదు. 4 పిల్లర్స్ అంటే 4 లైన్స్, కీ లైన్స్. మార్కెట్ మీకు ఒక్కొక్కసారి మూమెంట్ ఇచ్చినప్పుడు అబ్బా ఏ మూమెంట్ ఇచ్చింది, ఇక్కడ నుంచి ఇలాగా నేను పట్టుకొని ఉంటే బాగుండేది అని మీకు అనిపిస్తూ ఉంటుంది కదా. అదంతా జరిగేది ఇక్కడి నుంచే జరుగుతుంది. అదెందుకు మీరు గీసిన లైన్స్ దగ్గర నుంచే ఎందుకు జరుగుతుంది మార్కెట్ మూమెంటం, మరి మీరు అలా చెప్పేస్తున్నారు అంటే అది నాకు కూడా తెలియదు అది ఎందుకు జరుగుతుందో, బట్ జరుగుతుంది అంతే. ఎందుకంటే దీని క్యాలిక్యులేషన్స్ చాలా డిఫరెంట్ క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి. ఓకే, అదైతే కంపల్సరీ మూమెంట్, పెద్ద మూమెంట్ రావాలంటే వీటి దగ్గర నుంచే జరగాలి. ఇది మీరు ఆల్రెడీ చూసుంటారు. ఈ 4 లైన్స్ దీనిలో ఆల్రెడీ చార్ట్ లో మీరు చూసుంటారు. ఇదే కలర్ లైన్, ఓకే, సియాన్ లైన్ కింద మధ్యలో ఏమో బ్రౌన్ లైన్. సో ఎల్లో లైన్ ఇట్ కెన్ బి ఎనీవేర్. ఎల్లో లైన్ ఇక్కడ ఉండవచ్చు, ఇక్కడ ఉండవచ్చు, కిందన్నా ఉండొచ్చు, పైన ఉండొచ్చు, కిందన్నా ఉండొచ్చు, మరీ కిందన్నా ఉండొచ్చు. ఓకే, సో ఇక్కడ యాక్చువల్ గా ఏం జరుగుతుంది, సో నోట్ చేసుకోవాలంటే మీరు నోట్ చేసుకోండి, లేదా ఒక పెన్ను పేపర్ పట్టుకొని అక్కడ నోట్ చేసుకోండి. మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతుంది, ఇట్స్ నాట్ నెసెసరీ, ఇది ఇలా రియాక్ట్ అవ్వడం రూల్ లేదు, కానీ ఆ రియాక్షన్ లో ఈ పర్టికులర్ జర్నీ అనేది ఒక పార్ట్ కంపల్సరీ ఉంటుంది. మార్కెట్ రియాక్ట్ అయిందంటే ఈ 4 లైన్స్ ఒక ఇది కంపల్సరీ ఉంటుంది. ఓకే, అది ఎలా జరుగుతుందో చూద్దాం. ఈ 4 లైన్స్ ప్లస్ మీకు తెలుసు ఈ పైన వచ్చేసి మనకి గ్రీన్ లైన్స్ ఉంటాయి, కింద వచ్చేసి రెడ్ లైన్స్ ఉంటాయి. ఓకే, ఐఎమ్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ దిస్ 4 లైన్స్, అందుకని ఈ 4 లైన్స్ మాత్రం నేను డ్రా చేశాను. ఓకే, సపోజ్ మార్కెట్ ఇక్కడెక్కడో స్టార్ట్ అయింది. సార్ ఎవరో అడుగుతున్నారు బ్రౌన్ లైన్ ఏంటని. సార్ అది బ్రౌన్ లైన్ అని అంటారు, కానీ అది యాక్చువల్ గా లుక్ లైక్ ఆరెంజ్ కలర్ లో కూడా ఉంటది. సంబడి సేయింగ్ ఆరెంజ్ కలర్, సంబడి సేయింగ్ బ్రౌన్ కలర్. మీకు విజిబుల్ తెలుస్తుంది సార్, దాని థిక్నెస్ తెలుస్తుంది మీకు. 4 లైన్స్ కూడా థిక్నెస్ మీకు తెలుస్తుంది చూడడానికి. బ్రౌన్ లైన్స్. ఓకే, ఇదైతే మీకు చూపించాలి అంటే నేను ఒకసారి మీకు చూపించేస్తాను టు క్లియర్ యువర్ డౌట్స్. ఓకే, ఒకసారి చూపించేస్తే మీకు కూడా క్లారిటీ ఉంటుంది ఇన్స్టెడ్ ఆఫ్ getting this doubts. Okay, strong present. Okay, ఇది మీకు కనిపిస్తుందండి? Yes, sir, visible. Visible, right? Okay, let me off everything apart from these lines. అప్పుడు మీకు కొంచెం క్లారిటీ వస్తుంది మార్కెట్ మీద. కానీ నేను చెప్పేది చాలా ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. ఎంత ఇంపార్టెంట్ అంటే మీకు ఎంత పని ఉన్నా సరే మీరు ఆపేసేయండి, పర్లేదు, నిజం చెప్తాను, ఎంత పని ఉన్నా ఆపేసేయండి. ఓకే, సో నేను గీసిన లైన్స్ ఇవేగా, 2 బ్లూ లైన్స్, మధ్యలో ఆరెంజ్ అనుకోండి లేదా బ్రౌన్ అనుకోండి, మీ ఇష్టం అది. ఇది ఎల్లో లైన్. ఓకే, సో మీరు యాక్చువల్గా మొత్తం అన్ని, ఇది ఈ రోజు మార్కెట్ అండి, నేను ఎక్కడ బ్యాక్ వెళ్ళలేదు. మీరు యాక్చువల్గా చూస్తే కొంచెం మీకు ఆశ్చర్యపోతారు. యాక్చువల్గా ఈ లైన్స్ అందరికీ తెలుసు, ఈ కాల్లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. మనం పొద్దున్న 9:21కి వస్తాయి ఈ లైన్స్, మనతో పాటే ఉంటాయి మార్కెట్ ఎండ్ దాకా. ఎస్ఆర్ నో? ఎస్, కంపల్సరీ ఉంటాయి. ఇంకొన్ని కూడా యాడ్ చేస్తాను మీకు, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ప్రస్తుతానికి మాత్రం ఈ 4 లైన్స్ మీద మీరు కాన్సన్ట్రేట్ పెట్టండి. మార్కెట్ కిందకు వచ్చింది, పైకి వెళ్ళింది, రెసిస్టెన్స్ తీసుకుంది, ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుంటుంది అని చెప్పేసి ఈ క్యాండిల్ ఫామ్ అవుతున్నప్పుడు మనకు అర్థం అయింది, ఎందుకంటే మన లైన్ ఉంది, వేరే వాళ్ళకి అర్థం కాదు. ఓకే, ఫస్ట్ ఇక్కడికి వచ్చింది ఆరెంజ్ లైన్ ఆర్
బ్రౌన్ లైన్ రెసిస్టెన్స్ తీసుకుంది, మార్కెట్ మళ్ళీ కిందకు వచ్చింది, మార్కెట్ మొత్తం కన్సల్టేషన్ అయిపోయింది. ఎక్కడ బ్లూ లైన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎల్లో లైన్ దగ్గర కన్సల్టేషన్ అయింది. ఇది మన లైన్స్. ఎప్పుడైతే దీన్ని దాటలేకపోయింది, అగైన్ బ్లూ లైన్ బిగ్గెస్ట్ రిజెక్షన్ తీసుకుంది, ఇక్కడ మళ్ళీ వచ్చింది కిందకి. ఓకే, మళ్ళీ కిందకి వచ్చింది. ఇక్కడ మన లైన్స్ ఉన్నాయి. ఇదేమి గాల్లో ఏమన్నీ ఓకే, ఇది గాల్లో ఏమి రిజెక్షన్ ఇది తీసుకోలేదు. సో ఇక్కడ మనకి లైన్స్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ లైన్ ఉంది, ఇక్కడ తీసుకుంది, మళ్ళీ ఇక్కడ బ్లూ లైన్ దగ్గరికి వచ్చింది, మళ్ళీ రిజెక్షన్ తీసుకుంది, మళ్ళీ కిందకి వెళ్ళిపోయింది, మార్కెట్ కిందకి వెళ్ళిపోయింది, కిందకి వెళ్ళింది. ఇక్కడ యాక్చువల్ గా లైన్ ఉంది, ఇక్కడ నుంచి రిజెక్షన్ తీసుకుంది. అంటే మనం ఆల్రెడీ మన దగ్గర ఉన్న లైన్స్ దగ్గరికి మార్కెట్ వస్తుంది. మార్కెట్ వచ్చి మనతో మాట్లాడి ఇక్కడ నుంచి ఇక్కడ నేను వెళ్ళిపోతున్నాను, రెడీగా ఉండని చెప్పి మనకు చెప్తుంది. దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ లైన్స్ అన్నాను నేను. అందుకని సో మీకు ఈ 4 లైన్స్ ఏంటో క్లారిటీ వచ్చింది కదా మన చార్ట్ లో వచ్చింది. అంటే నేను ఐ విల్ గో బ్యాక్ టు ఎక్స్ప్లెనేషన్. సార్ ఒక్కసారి రిపీట్ చేయరా ప్లీజ్? మీరు ఒకసారి అటెంటివ్ గా ఉండాలండి అందరూ. ఇంపార్టెంట్ అని చెప్పాను. ఇంపార్టెన్స్ తెలిసింది సార్. ఇంపార్టెంట్ మీకు తెలిసింది కదా. ఈ 4 లైన్స్ అనేది మన చార్ట్ లో ఎక్కడ ఉంటాయి మీకు అర్థమైంది. అవి ఏంటో అర్థమైంది. ఓకే, ఈ 4 పై లైన్ రిజెక్షన్ వస్తుంది అన్నప్పుడు మనం అక్కడే క్విట్ కావచ్చు కదా సార్. అదేనండి, మీ చేతిలో ఉంది ప్రాఫిట్. ఎస్, యువర్ విష్. అక్కడ కనీసం ఇప్పుడు క్విట్ అయితే అంటే రిజెక్షన్ అంటే మనకి ఎట్లా మనకి ఇక్కడ క్లారిటీ వచ్చేస్తుంది. ఎందుకంటే మన క్యాండిల్ మనకు చెప్పేస్తుంది, అరే అట్లీస్ట్ నేను పైకి కూడా వెళ్ళలేదు, నేను క్లోజ్ కూడా నేను అవ్వట్లేదు, ఇక్కడ నుంచి నేను రిజెక్షన్ నేను తీసేసుకుంటానంటే క్యాండిల్ మనతో చెప్తుంది. చెప్పినా సరే మనం అక్కడ ఉన్నామంటే దాని అర్థం ఏంటి? మనకి ట్రేడింగ్ రాదని అర్థం. సార్ ఇంకోటి క్యాండిల్ కూడా అవసరం లేదు, మనకు లైన్ చూసుకుంటే సరిపోదు. అప్పుడప్పుడు బ్లాస్ట్ కూడా ఇక్కడ నుంచే జరిగిద్దండి. ఇది రిజెక్షన్ అయ్యి మళ్ళీ పైకి క్లోజ్ అయిన తర్వాత ఇక్కడ నుంచి బ్లాస్ట్ అయిపోద్ది మార్కెట్ మొత్తం. అది ఎవరికి తెలియదు, మనకి మాత్రమే తెలుసు. అది ఎవరికి తెలియదు. ఓకే ఓకే, సో ఈ 4 లైన్స్ అనేది అంత ఇంపార్టెంట్. సో మీరు మ్యూట్ లోకి వెళ్ళిపోరా, బ్యాక్గ్రౌండ్ డిస్టర్బెన్స్ వస్తుంది. ఓకే, సో ఐ విల్ గో బ్యాక్ టు ఎక్స్ప్లెనేషన్ అగైన్. మురళి గారు కొంచెం మ్యూట్ లోకి వెళ్ళరా ప్లీజ్. ఒకసారి మ్యూట్ లోకి వెళ్ళిపోండి. ఓకే ఓకే, డన్. సో స్క్రీన్ కనిపిస్తుంది కదా? ఓకే, సో అందరికి 4 లైన్స్ అనేది క్లియర్ గా అర్థమైంది. ఎగ్జాక్ట్ గా ఈ లైన్స్ దగ్గర ఏం జరుగుతుందో చెప్తాను, క్లియర్ గా వినండి. అదే జరగాలని రూల్ లేదు, 99% అదే జరుగుతుంది. ఓకే, మార్కెట్ పొద్దున మార్నింగ్ ఇక్కడ కనుక స్టార్ట్ అయింది అనుకోండి, ఈ పర్టికులర్ లెవెల్లో. ఓకే, మార్కెట్ ఒక బిహేవియర్స్ చెప్తాను, ఇది 99% అలాగే జరుగుతుంది. సో అదే జరగాలని కూడా రూల్ లేదు, ఎక్కడో ఒకటి జరుగుతుంది. మన 4 లైన్స్ దగ్గర ఎక్కడో ఒకటి జరుగుతుంది. సో మార్కెట్ కిందకు వచ్చినట్టే వచ్చి కిందకు వచ్చి ఇక్కడ నుంచి రిజెక్షన్ తీసుకొని ఇక్కడ నుంచి మార్కెట్ వెళ్ళిపోద్ది పైకి. సో నేను ఇక్కడ దొరికిన ట్రేడ్ ని నేను వదలను. ఫస్ట్ థింగ్, ఇక్కడ నాకు డైమండ్ దొరకచ్చు, గోల్డ్ దొరకచ్చు, లేకపోతే నాకు సిల్వర్ దొరకచ్చు, నేనైతే వదలను. నేను చేసే ట్రేడింగ్ స్టైల్ చెప్తున్నాను మీకు. ఓకే, ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు. లేదు మార్కెట్ ఇక్కడ దాకా వెళ్ళి ఇక్కడ మనకి ఇంకో లైన్ ఉంటుంది, ఇక్కడ నుంచి రిజెక్షన్ తీసుకొని మళ్ళీ ఈ బ్లూ లైన్ దగ్గరికి వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ వెళ్ళిపోవచ్చు పైకి. ఓకే, లేదు మార్కెట్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది, సస్టైన్ అవ్వలేకపోయింది, కిందకు వచ్చింది, బ్రౌన్ లైన్ దగ్గర ఇక్కడ ఇది కన్సాలిడేట్ అయ్యి ఇక్కడ నుంచి ఇక్కడికి మార్కెట్ మళ్ళీ వెళ్ళిపోవచ్చు పైకి. ఇక్కడ దొరికే ట్రేడ్ని కూడా నేను వదులుకోను. ఓకే, ఏం జరిగిద్దో చెప్తున్నాను నేను. ఓకే, మార్కెట్ అప్పుడప్పుడు ఇక్కడ నుంచి వచ్చి ఇది కూడా దాటేసేసి ఇక్కడి నుంచి వచ్చి ఇది కూడా దాటేసేసి మొత్తం అంతా ఎగ్జాక్ట్ గా ఇక్కడ ఒక క్యాండిల్ వేసుకొని మళ్ళీ ఇక్కడ ఒక క్యాండిల్ వేసుకొని ఇక్కడి నుంచి మార్కెట్ ఇలా వెళ్ళిపోతుంది. ఇది మీరు చాలాసార్లు చూసుంటారు. ఏది జరగాలన్నా, మార్కెట్ రివర్సల్ ఆగాలన్నా, రెసిస్టెన్స్ జరగాలన్నా, ఏది జరగాలన్నా ఈ లైన్స్ దగ్గర నుంచే మాక్సిమం జరుగుతుంది. ఈ లైన్స్ దగ్గర వచ్చిన ట్రేడ్ వెరీ పవర్ఫుల్. లాస్ అయినా పర్లేదు, 2 ట్రేడ్లు 3 ట్రేడ్ డెఫినెట్ గా వస్తుంది. ఓకే, మార్కెట్ సమ్వేర్ ఇక్కడ స్టార్ట్ అయింది అనుకుంది. ఇక్కడ స్టార్ట్ అయినప్పుడు కూడా ఇది ఇక్కడ దాకా వచ్చి ఈ బ్లూ లైన్ తీసుకొని ఇక్కడ నుంచి ఒక క్యాండిల్ వేసుకొని గ్రీన్ క్యాండిల్, ఇక్కడ నుంచి మళ్ళీ రెడ్ క్యాండిల్ వేసుకొని రిజెక్షన్ తీసుకొని మార్కెట్ ఇక్కడ నుంచి కిందకి వెళ్ళిపోతా ఉంటుంది.
యాస్ట్ ఈజ్ అట్ ద సేమ్ టైం మనకి ఆపోజిట్ డైరెక్షన్ లో ఇక్కడ నుంచి మంచి ట్రేడ్ వస్తుంది. ఇక్కడ మన సిగ్నల్ కంపల్సరీ వస్తుంది. ఎవరు ఇచ్చినా మార్కెట్లో ఏ గ్రూప్ లో ఇవ్వకపోయినా ఇచ్చినా ఏది జరిగినా సరే మనకి ఏదైతే నేను చూపిస్తున్నానో ఆపోజిట్ సైడ్ లో ఖచ్చితంగా అక్కడి నుంచి మనకి బై సిగ్నల్ వస్తుంది. మంచి మంచి ఎంట్రీ కూడా వస్తుంది. ఓకే, సో మార్కెట్ ఇక్కడ స్టార్ట్ అయింది, సమ్వేర్ ఇన్ బిట్వీన్ స్టార్ట్ అయింది. మార్కెట్ ఇలాగే ఉండొచ్చు. మీరు చాలాసార్లు ఇది అబ్జర్వ్ మీరు చేసి ఉండరు, ఇలా ఉండొచ్చు. ఎందుకు అంటే మన లైన్స్ ఉన్నాయి కాబట్టి. ఇక్కడ వేరే వాళ్ళకి ఇది ఎందుకు జరుగుతుందంటే సైడ్ వేస్ అంటారు. ఎందుకు సైడ్ వేస్? దిస్ నాట్ ఏ సైడ్ వేస్. మనకి ఏది సైడ్ వేస్ కదా యాక్చువల్లీ. ఇక్కడ నేను ట్రేడ్ వస్తుంది నాకు, ఇక్కడ ట్రేడ్ వస్తుంది నాకు, ఇక్కడ కూడా నాకు ట్రేడ్ వస్తుంది. ఇక్కడ రిజెక్షన్ లో ఆపోజిట్ సైడ్ లో నాకు ట్రేడ్ వస్తుంది, ఇక్కడ నాకు ట్రేడ్ వస్తుంది, ఇక్కడ నుంచి కూడా నాకు ట్రేడ్ వస్తుంది, ఇక్కడ నుంచి పైకి వెళ్తుంది మార్కెట్. ఇది ఏదైతే నేను చూపిస్తున్నానో ఇది వేరే వాళ్ళకి ప్రాపర్ సైడ్ వేస్ మార్కెట్. ఎక్కువన్నాయా? మీరు మ్యూట్ లోకి వెళ్ళరా ఎవరైతే మాట్లాడుతున్నారో? సార్ కొంచెం మీరు మ్యూట్ క్లాస్ వెళ్తారా రాజ్ కుమార్ గారు? సరే. సో ఇదండి ఏదైతే మన సైడ్ వేస్ అని అన్ని గ్రూపుల్లో లేకపోతే వేరే వాళ్ళు ఏదో మెసేజ్ పెట్టి మార్కెట్ వాలటైల్ రేంజ్ బౌండ్. వాట్ ఈస్ రేంజ్ బౌండ్? దిస్ రేంజ్ బౌండ్. ఐ వాంట్ రేంజ్ బౌండ్. దిస్ ఈస్ సైడ్ వేస్. ఐ వాంట్ సైడ్ వేస్. మార్కెట్ ట్రెండ్ గా ఉన్నప్పుడు ఎవరన్నా చేస్తారు ట్రేడ్. ట్రెండింగ్ గా ఉన్నప్పుడు ఒకళ్ళు ఇక్కడ తీసుకుంటారు ట్రేడ్, ఒకళ్ళు ఇక్కడ తీసుకుంటారు, ఇంకోళ్ళు ఇక్కడ తీసుకుంటారు. కానీ ఇక్కడ ఈ క్లాస్ లో ఉన్న వాళ్ళు అందరికీ తెలుసు మన ట్రేడ్ ఇక్కడ తీసుకుంటాం. మనం స్ట్రైట్ మార్కెట్ ర్యాలీ వెళ్తున్నప్పుడు ఎవరన్నా మాస్టర్స్ ఎవరన్నా తీసుకుంటారు. ఎందుకంటే ఇక్కడ మిస్ అయిన ఎక్కడ వస్తుంది, ఇక్కడ మిస్ అయిన ఎక్కడ వస్తుంది, ఇక్కడ మిస్ అయిన ఎక్కడ వస్తుంది, ఎక్కడొకటి తీసుకుంటారు. నేను 10 పాయింట్లు నేను ప్రాఫిట్ కొట్టేశాను, దిస్ ఈజ్ మై ట్రేడింగ్ అనాలిసిస్ అని చెప్పేస్తారు. దిస్ ఈజ్ నాట్ యువర్ ట్రేడింగ్ అనాలిసిస్. దట్ ఈస్ నాట్ అనాలిసిస్. దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ అనాలిసిస్. నువ్వు దమ్ముంటే నువ్వు ఇక్కడ చెప్పాలి. మార్కెట్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు నువ్వు ఇక్కడ చెప్పాలి. మార్కెట్ పైకి వెళ్ళినప్పుడు ఎక్కడెక్కడో చెప్పి నేను 20 పాయింట్స్ నేను నీకు ఇచ్చాను 1 lakh ప్రాఫిట్ అంటే ఎక్కువ క్వాంటిటీ పెట్టి, దట్ ఈస్ నాట్ ట్రేడింగ్ అనాలిసిస్. అది అనాలిసిస్ కాదు అసలు. ఇక్కడ చెప్పేవాడు అసలు యాక్చువల్ గా ఇక్కడ చెప్పాలి, కానీ చెప్పలేదు. ఎవరు చెప్పరు. మార్కెట్ సమ్వేర్ ఇక్కడ కింద స్టార్ట్ అయ్యి ఈ రిజెక్షన్ తీసుకొని మళ్ళీ కిందకి వెళ్ళాలి. ఆపోజిట్ సైడ్ లో మనకి ఎక్కడ వస్తుంది ట్రేడింగ్ ఆపర్చునిటీ మనకి ఎక్కడ వస్తుంది? అది చెప్పలేరు. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ చెప్తారు, ఇక్కడెక్కడ మధ్యలో ఇక్కడ చెప్పేసేసి 181, 182, 183, 184, 190, 195 దిస్ ఈజ్ వాట్ హై మేడ్, దిస్ ఈజ్ వాట్ అవర్ అనాలిసిస్ ఇస్ అంటారు. అది మీరన్నా చెప్పచ్చు. ఎవరు మార్కెట్లో చిన్నపిల్లని తీసుకొచ్చినా సరే చెప్తారు. ఎవరైతే మీరు గ్రూప్ లో చూస్తున్నారో టెలిగ్రామ్ గ్రూపుల్లో అది ఎవరన్నా చెప్తారు. ఓకే, సో మన దగ్గర ఈ లైన్స్ ఉన్నాయి కాబట్టే ఈ లైన్స్ ఒక్కసారి ఆఫ్ చేసి మీరు ధైర్యం ఉంటే ట్రేడ్ తీసుకోవడం ట్రై చేయండి. ఇప్పుడు ఎవరైతే ట్రేడ్ చేస్తున్నారో ఈ లైన్స్ లేకుండా ఒకసారి ట్రేడ్ చేయడం ట్రై చేయండి. ఒకసారి కరెక్ట్ గా బీపీ మెషిన్ పెడితే హైలో ఉంటుంది, మీకు డౌట్ లేదు. అది ఈ లైన్స్ అన్ని పెట్టుకుని ట్రై చేయండి. దేని గురించి మీరు ఆలోచించరు. రేంజ్ బౌండ్ మార్కెట్ ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ నుంచి ఇలా వెళ్ళింది. రేంజ్ బౌండ్లు కూడా ఇలాగే అవ్వాలి. ఇక్కడ నుంచి ఇలా వెళ్ళింది, ఇక్కడ నుంచి ఇలా వెళ్ళింది, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఆగింది, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఆగింది, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చి కిందకి వెళ్తుంది. బ్రేక్ అయితే కనుక ఇదే జరగాలి. మనకి ఎక్కడ వస్తుంది ట్రేడ్? ఇక్కడ వస్తుంది. ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయిందా? ఫైన్, ఇక్కడ వస్తుంది. మళ్ళీ నాకు ఇక్కడ వస్తుంది ట్రేడ్. మనకి చాలా మంది నేను మెసేజ్ నేను చూస్తున్నాను కదా, సార్ భయం వేసి నేను ఎగ్జిట్ అయిపోయాను. భయం ఎందుకు? డబ్బులు పోతాయన్నా. ఎంత పోతాయి? 1400, 2000, 2500. ఎందుకు భయం? ఆల్రెడీ మీ దగ్గర ఎస్ఎల్ ఇక్కడ ఉంది కదా. ఎవరేం చేస్తారు? ఎస్ఎల్ కిందకి మీరు వెళ్ళనివ్వరు కదా అసలు మార్కెట్ని. ఇక్కడ మీరు ఎగ్జిట్ చేస్తారు. యు నో యువర్ లాస్. ఎందుకు భయం లేదు? ఈ 4 లైన్స్ మన దగ్గర మిగిలిన లైన్స్ ఉన్నంత వరకు భయం లేదు అసలు. నిఫ్టీలో అసలు భయం పడక్కర్లేదు. ఎందుకు నేను నిఫ్టీ ఇచ్చాను? నిఫ్టీ స్లోగా మూవ్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ నేను ఇవ్వలేక, సెన్సెక్స్ నేను ఇవ్వలేక మీకు. సెన్సెక్స్ నేను చూపించిన, నాకు నిఫ్టీ వద్దు, నాకు సెన్సెక్స్ ఇచ్చేయండి, నాకు బ్యాంక్ నిఫ్టీ ఇచ్చాను అంటారు సెన్సెక్స్ చూస్తే. ఓకే, సో నిఫ్టీ అనేది లాస్ ని లిమిటెడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు పైకి. ఎక్కువ గ్రీడీగా వెళ్తే లాస్ అయిపోతాం. లాస్ ని లిమిటెడ్ చేసుకుంటూ తక్కువ క్వాంటిటీ తీసుకుంటూ వెళ్ళొచ్చు పైకి. ఓకే, కమింగ్ టు దిస్ ఎల్లో లైన్. ఈ 3 లైన్స్, ఈ మిగిలిన 3 లైన్స్ కన్నా ది మోస్ట్ పవర్ఫుల్ లైన్ వచ్చేసి ఎల్లో లైన్. మోస్ట్ పవర్ఫుల్ అంటే ట్రేడ్ ఇక్కడ పడిందా, ఇక్కడ పడింది ట్రేడ్, ఇక్కడ నాకు ఎంట్రీ వచ్చింది అనుకుంటే కనుక తీసేసుకోండి. స్టాప్ లాస్ కొట్టిందా? ఓకే, మళ్ళీ పైకి వచ్చి మళ్ళీ ఇక్కడ ట్రేడ్ వచ్చిందా? మళ్ళీ తీసుకోండి. మళ్ళీ స్టాప్ లాస్ కొట్టిందా? పర్లేదు, అన్నిసార్లు కొట్టలేదు యాక్చువల్గా.
మళ్ళీ ఇక్కడ పడిందా ట్రేడ్, ఈసారి మాత్రం డెఫినెట్ గా పైకి వెళ్ళాల్సిందే. అది ఎవరు ఆపదు. జస్ట్ మీరు స్టాప్ లాస్ పెట్టేసుకుని మీరు వదిలేసినా సరే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపోద్దు. మినిమం ఈ బ్లూ లైన్ దాకా వెళ్తుంది మినిమం. అక్కడి నుంచి మళ్ళీ రిఫర్స్ అవ్వచ్చండి. సో మీకు ఇక్కడ పోయేది ఏం లేదు. ఓకే, ఎప్పుడన్నా మార్కెట్ ఇక్కడ స్టార్ట్ అయినా సరే మీకు ఇక్కడ ఎంట్రీ వచ్చిందా మీరు తీసేసుకోండి. ఇది పైకి వెళ్తుంది. ఎక్కడ దాకా వెళ్తుంది? ఈ మినిమం ఈ లైన్ దాకా వెళ్తుంది. ఇది ఎవ్వరు చెప్పలేరు టార్గెట్. అందరూ ఏంటంటే 1:1. మీకెందుకు 1:1 పెట్టేసుకోండి, 1:2 పెట్టేసుకోండి, 1:3 కంపల్సరీ ఇస్తుంది మార్కెట్. 1:5 దాకా వస్తుంది చూడండి. ఏది మార్కెట్ వాళ్ళు అనుకున్నట్టు ఎప్పుడు ఏది జరగదు. ఎవ్వరు అనుకున్నట్టు మార్కెట్ జరగదు. నేను మీకు 5 డేస్ది నేను చూపిస్తాను. ఇప్పుడు మీరు అనుకున్నట్టే మరి ఎందుకు జరిగింది అంటే నేను అనుకోవట్లేదు. అది అలా జరుగుతుందంటే అది జరగాలి, జరిగే తీరాలి. ఎందుకు అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి పెద్ద క్లాస్ తీసుకుని నేను చెప్తాను ఎప్పుడప్పుడు మీ అందరి దగ్గర టైం ఉన్నప్పుడు. ఎందుకు జరిగిద్ది, రీజన్ ఏంటి, ఎందుకు ఆ లైన్ దగ్గరే సపోర్ట్ తీసుకుంటే, ఎందుకు ఆ లైన్ దగ్గరే రెసిస్టెన్స్ తీసుకుంటుంది, ఎందుకు మార్కెట్ అంత రెస్పెక్ట్ చేస్తుంది. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, రేపు రెస్పెక్ట్ చేస్తుంది, ఎల్లుండ రెస్పెక్ట్ చేస్తుంది, అవతెల్లుండ రెస్పెక్ట్ చేస్తుంది. ఆల్రెడీ జరిగిన డేస్ లో కూడా రెస్పెక్ట్ చేసింది, ఇప్పుడు చేస్తుంది, రేపు కూడా చేస్తుంది, 1 year తర్వాత చేస్తుంది, 5 years తర్వాత కూడా చేస్తుంది. ఈ లైన్స్ ఉండి ట్రేడ్ చేయడం, ఈ లైన్స్ లేకుండా ట్రేడ్ చేయడం ఒక్క రోజు. ఆల్రెడీ ట్రేడింగ్ చేసిన వాళ్ళు ఒక్కసారి మీరు ఎక్స్పెరిమెంట్ చేయండి. ఈ లైన్స్ మొత్తం ఆఫ్ చేసేసి ఒకసారి ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి. లేదు అసలు నేను ఈ లైన్స్ లేకుండా బతకలేకపోతాను, నేను ట్రేడ్ చేయలేను అంటే కనుక ఈ లైన్స్ ఇంపార్టెంట్ మీకే అర్థం అవుతుంది. ఓకే, సో అన్నిట్లో కల్లా మోస్ట్ పవర్ఫుల్ లైన్ వచ్చేసి ఎల్లో లైన్. మార్కెట్ ఒకవేళ ఇక్కడ పై నుంచి కిందకు వచ్చి ఇక్కడ రిజెక్షన్ తీసుకోవడం కానీ కన్సల్టేషన్ కానీ జరిగి జస్ట్ మనకి ఎంట్రీ వచ్చి ఒక్క బుల్లిష్ క్యాండిల్ పడిందా, దాని అర్థం ఏంటంటే ఏదైతే స్టాప్ లాస్ ఉందో అక్కడ పెట్టేసేసి జస్ట్ మీరు మార్కెట్ ను వాచ్ చేస్తూ ఉండొచ్చు. వేర్ ఇస్ ఎల్లో లైన్? ఎల్లో లైన్ యాక్చువల్గా నేను మధ్యలో గీసాను. అది ఎక్కడన్నా ఉండొచ్చు, ఇక్కడన్నా ఉండొచ్చు, ఇక్కడన్నా ఉండొచ్చు, ఈ పైన ఉండొచ్చు, ఎక్కడన్నా ఉండొచ్చు. రోజు మారిపోతూ ఉంటుంది. బేస్డ్ అపాన్ ఆర్ క్యాలిక్యులేషన్ రోజు మారిపోతూ ఉంటుంది. రోజు మారిపోయినా సరే మార్కెట్ అక్కడికే వస్తుంది. ఈ రోజుదే ఎగ్జాంపుల్ నేను చూపించాను కదా, ఎల్లో లైన్ బ్లూ లైన్, ఎల్లో లైన్ బ్లూ లైన్. నేను మార్చేసాను నిన్నటికి ఈ రోజుకి సంబంధం లేదు అసలు నేను పెట్టిన సెట్టింగ్స్ లో, కానీ మార్కెట్ అక్కడికే వచ్చింది మళ్ళీ. ఓకే, ఒక్క నిమిషం నేను పాస్ ఇస్తాను. ఏమైనా డౌట్స్ ఉంటాడు కదా నన్ను. సార్ చెప్పండి హలో చెప్పండి. సార్ యాక్చువల్గా ఇప్పుడు నేను ఇట్లా అనుకోవచ్చా, ప్రైస్ ప్రైస్ అనేది ఎల్లో లైన్ కి పైన ఉన్నా గానీ కింద ఉన్నా గానీ ఏదో ఒక టైంలో ఎల్లో లైన్ దగ్గరికి వస్తుంది అని అనుకోవచ్చా? ఖచ్చితంగా వస్తుంది. ఒకవేళ మార్నింగ్ వచ్చింది అనుకోండి, మీరు చాలా ట్రేడ్లు మీరు చూసుంటారు. ఇక్కడ క్యాండిల్ పడుతుంది, ఇక్కడ క్యాండిల్ పడుతుంది, మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ట్రేడ్ వచ్చేస్తుంది మనకి. ఇక్కడ నుంచి ఆ రోజు మార్కెట్ అసలు కిందకి ఎల్లో లైన్ దగ్గరికి రాదు, ఎందుకంటే ఆల్రెడీ ఇది బ్రేక్ చేసింది కాబట్టి. ఆ రోజు రాదు, ఆ రోజు మీరు చూడలేరు కూడా. మార్కెట్ ఇక్కడ నుంచి మళ్ళీ ఎల్లో లైన్ దాకా రావడం రేర్, రాదు. సార్ యాక్చువల్గా ఇవాళ నేను ట్రేడింగ్ ఓపెన్ రెండు పుట్ సైడ్ కాల్ సైడ్ రెండు ఇన్స్ట్రుమెంట్స్ ఓపెన్ చేసుకున్నా. ఓకే, నాకు పెద్దగా ట్రేడింగ్ నాలెడ్జ్ లేదు. ఇప్పుడు నేను బ్లైండ్ గా ఏమనుకుంటా అంటే కాల్ ప్రైస్ కానీ పుట్ ప్రైస్ కానీ ఎల్లో లైన్ దగ్గరికి వచ్చేదాకా వెయిట్ చేద్దాం అనుకుంటే ఏదో ఒక సందర్భంలో కాల్ ప్రైస్ కానీ పుట్ ప్రైస్ కానీ మార్నింగ్ అన్నా వస్తుంది, మధ్యలో వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. అదొక్క ట్రేడ్ తీసుకోండి పోనీ. ఆ ఒక్క రోజు అయితే ఖచ్చితంగా అక్కడ దగ్గరికి వచ్చిన తర్వాత అది పడడమా లేవడం అనేది ఏదో ఒకటి అవుతుంది, ఏదో ఒకటి అవుతుంది, మొమెంటం జరుగుతుంది అక్కడ దాకా వచ్చిన తర్వాత. అది కాలో పుట్టో వాట్ ఎవర్ ఇట్ ఇస్, కాల్ ఆర్ పుట్. ఇక్కడ మార్కెట్ అయితే ఆగిపోవడం జరగదు కంటిన్యూస్ గా పొద్దున్న సాయంత్రం వరకు ఆ లైన్ దగ్గర, ఈ లైన్స్ దగ్గర. ఆ రోజుకి ఎల్లో లైన్ టచ్ చేయకుండా కాల్ ప్రైస్ ఉండదు, పుట్ ప్రైస్ ఉండదు. ఎల్లో లైన్ టచ్ అవ్వకుండా మీకు ఏ రోజు ఉండదు. పొద్దున్న టచ్ అవ్వాలి, మధ్యాహ్నం టచ్ అవ్వాలి, సాయంత్రం టచ్ అవ్వాలి, ఏదో ఒకటప్పుడు టచ్ అవ్వాలి. మార్కెట్ దాని లోపల నుంచే వెళ్ళాలి ఏది జరిగింది. ఎల్లో లైన్ టచ్ అవ్వకుండా ఉండదు అసలు, ఏ రోజు ఉండదు. అది పొద్దున్న అయిపోతే కనుక మీకు మంచి ట్రేడ్. ఇక్కడ మీకు పడింది అనుకోండి ట్రేడ్, నేను చెప్తాను కదా 10 o'clock బిఫోర్ ఏదైనా ట్రేడ్ వచ్చి వస్తే మీరు తీసుకోండి అని. అది ఎల్లో లైన్ పైన ఉందనుకోండి, డబుల్ ట్రిపుల్ కన్ఫర్మేషన్ అది. ఓకే, పోతే పోనివ్వండి. ఎస్ఎల్ హిట్ అయితే ఎంత హిట్ అయింది? 6, 7, 10, 15 పాయింట్స్. నెక్స్ట్ ట్రేడ్ మళ్ళీ వెయిట్ చేస్తాం అంతే. ఒకటే అందరికి మూమెంట్. స్టాప్ లాస్ అది ఒకటి నేర్చుకోవాలి.
ఏం లేదండి నేర్చుకోవడానికి, ఎందుకంటే అంత కాంప్లికేటెడ్ కూడా చేయలేదు, అదేం రాకెట్ సైన్స్ కాదు. స్టాప్ లాస్ మనం నెంబర్ మనం వస్తుంది. మనం లాస్ట్ మనం వాంటెడ్లీ మనం ఎగ్జిట్ కాము కదా సార్. లాస్ట్ లో ఉంటే ఎగ్జిట్ కావడానికి మనసు ఒప్పదు. యావరేజ్ చేస్తాం కావాలంటే. చెయ్యొద్దండి, అసలు ఏ ఎక్స్పెరిమెంట్ చేయొద్దండి. నేను ఆల్రెడీ బ్యాక్ టెస్ట్ చేస్తానండి దీనిలో. మీరు వేరే ఎక్స్పెరిమెంట్లు ఏం చేయక్కర్లేదు, నేను చెప్పే వర్డ్స్ని ఫాలో అయితే చాలండి. నేను చేస్తున్నాను కదా. అర్థమైంది సార్. మీరు స్టాప్ లాస్ ఒక నెంబర్ ఉంటే 78 అనే నెంబర్ ఉంటే, క్యాండిల్ 78 దగ్గర నుంచి 75కి వెళ్ళింది, మీ కళ్ళ ముందు 76కి వెళ్ళింది, 75కి వెళ్ళింది, 74కి వెళ్ళింది, 70కి కూడా టచ్ అయింది. జస్ట్ వెయిట్ చేయండి, క్యాండిల్ క్లోజ్ అవ్వనివ్వండి. లాస్ ఉంటుంది సార్, లాస్ ఎక్కువ ఉందంటే తీసుకోండి లాస్, ఎందుకంటే వేరే వేరే ట్రేడ్స్ ఉంటాయి మనకి. అవును. మేబీ అప్పుడప్పుడు అంత కిందకి వెళ్ళినా సరే మళ్ళీ పైకి వెళ్ళి 79లోనో 81లోనో అది క్లోజ్ అవుతుంది మళ్ళీ. ఇప్పుడు మీరు అనవసరంగా మీరు ఎగ్జిట్ చేశారు కదా. ఈ రోజు లాస్ సింపుల్, ఒకే ఒక మాట ఏంటంటే, ఈ రోజు మీరు లాస్ భయపడి మీరు వచ్చారు. అదే మంచి ర్యాలీ అయ్యి ఉంటే, ఒకవేళ అది కిందకు వచ్చినట్టు మిమ్మల్ని భయపెట్టి అందరు స్టాప్ లాస్ తీసుకొని, కానీ క్యాండిల్ పైన క్లోజ్ అవుతుంది, అది ఇక్కడ నుంచి యాక్చువల్ అయింది మార్కెట్ సార్. పైన ఉంటుంది. ఇది అయింది యాక్చువల్ గా, ఈ వారంలోనే అవును. అయింది ఇది. అవును. చాలా పెద్ద మూమెంట్. అప్పుడు నాకు చాలా మంది మెసేజ్ చేశారు, నేను భయపడి వచ్చాను కానీ అక్కడి నుంచి మార్కెట్ చాలా పైకి వెళ్ళిపోయిందని. ఉమ్. నేను అందుకని చెప్తున్నాను, మీరు స్టాప్ మనీ ఎక్కడ పోద్దాం అని చెప్పి మీరు భయపడుతున్నారు, నేను ఎక్కడ ర్యాలీ మీకు మిస్ అయిపోద్దాం అని నేను భయపడుతున్నాను. అంతే తేడా మీకు నా. అవును సార్. ఎందుకంటే ప్రాక్టీస్ చేస్తే ఒకటే ప్రాక్టీస్ చేయండి. మీరు ఎగ్జిట్ చేస్తారా, మీది ర్యాలీ కూడా ఒకటే మీరు మైండ్ లో పెట్టుకోండి. ఇప్పుడు మీరు ఎగ్జిట్ చేస్తారా భయపడి, రేపు పొద్దున వచ్చే ర్యాలీ కూడా మీరు తీసుకోలేరు, ఎందుకంటే అప్పుడు కూడా మీరు ఎగ్జిట్ చేస్తారు ఇక్కడ. అవును. ఎస్ సార్, ఇవాళ ఉమ్, కూడా ఒకటి జరిగింది సార్. యాక్చువల్గా సిఈలో అంటే 51 దగ్గర ఎంట్రీ పాయింట్ ఇచ్చారు సార్. అక్కడ ఉమ్, నుంచి యాక్చువల్ మార్కెట్ 19 వరకు వచ్చింది సార్. ఓకే. 19 91కి దగ్గర వచ్చిందా? ఓ, చాలా కిందకి వచ్చింది. 19 వరకు వచ్చి అక్కడ నుంచి మార్కెట్ ఒక్కసారిగా జంప్ అయింది సార్. క్లోజ్ అయిందా మార్కెట్ అక్కడ 84 ఈరోజు? దాకా వెళ్ళింది సార్. ఫైన్. సో మీరు అక్కడ ఎగ్జిట్ చేసి ఉంటే మీకు హ్యూజ్ లాస్ కదా. ఎస్ సార్, కాకపోతే నేను ఆ 39 వరకు ఉండి ఎగ్జిట్ అయ్యాను సార్. అంటే 51 నుంచి కొంత తక్కువ లాస్ లోనే అవునా? ఈ ఎగ్జిట్ రోజు అయ్యాను. మొత్తంలో మీరు గ్రీనా లేకపోతే రెడ్డా? ప్రజెంట్ అయితే రెడ్డే సార్, కాకపోతే లెస్ లెస్ అవసరంగా. లెస్ రెడ్డా? కాదండి, అందరూ సైడ్ వేస్ లో ఉన్నప్పుడు మన యాక్చువల్ చాలా మంది నాకు మెసేజ్ చేశారు, గ్రీన్ హ్యూజ్ సార్ ప్రాఫిట్స్ తో. నేను అన్ని పెట్టలేదు నేను గ్రూప్ లో. యాక్చువల్గా ఇవాళ స్టార్టింగ్ నేను ఇవాళ యాక్చువల్గా మల్టిపుల్ ట్రేడ్స్ చేసాను సార్. నేను ఇంతవరకు ఇన్ని ట్రేడ్స్ చేయలేదు. ఇక ఓకే. బ్లైండ్ గా ఫాలో అవుదామని చెప్పేసి యాక్చువల్గా రియల్ మనీ తోటి ప్రాక్టీస్ చేస్తే ఎట్లా ఉంటది అన్నట్టు ట్రై చేసిన. ఓన్లీ ఓకే. విత్ అంటే ఆఫ్ ఇండికేటర్. కోర్స్ ఇండికేటర్ ఓకే. అది ఎట్లా చూపిస్తే అట్లా. ఓకే. యాక్చువల్గా మార్నింగ్ నేను ఒక కాల్ సైడ్ మిస్ అయి ఉంటుంది. ఓకే. నేను ట్రేడ్ తీసుకున్న తర్వాత అది కిందికి వస్తుంటే ఎగ్జిట్ అయి ఉంటుంది. స్టాప్ లాస్ హిట్ కాలేదు. అచ్చా. సరే అని చెప్పేసి అసలు ఇది ఫాలో అవుదాం అంటే ఫాలో అవుదాం, అవుతుంది లేకపోతే లేదు అన్నట్టు ఇవాళనే ఒకటి డిసిజన్కి వద్దాం అన్నట్టు బ్లైండ్ ఓకే. చేసిన 5 లాట్స్ సార్. 5 లాట్స్ ఎంత? ఎప్పుడు ఓకే, చేసినా 5 5 లాట్స్. లాట్స్ ఓకే. మల్టిపుల్ ట్రేడ్స్. ఓకే. ఆఫ్ కోర్స్ మంచి ఫిగర్ తో క్లోజ్ చేసిన. దెన్ ఫైన్. ఓకే, నో నీడ్ టు కాకపోతే షేర్ దట్ ఫిగర్, బట్ సార్ ఇక్కడ నాగార్జున రెడ్డి గారు కూడా అది ఆయనకి స్ట్రాటజీ మీద నెగిటివ్ కాదు సార్, కాకపోతే ఆయన చిన్న మిస్టేక్లు అంటే ఈ రోజే అది స్టార్ట్ అలవాటు చేశారు. అవ్వాలండి. అలవాటు అవ్వాలి, ఎందుకంటే ఒక్కసారి అది అలవాటు అయితే, నాకు వచ్చే మెసేజ్ నేను కొన్ని పెట్టట్లేదు యాక్చువల్లీ. అలవాటు అయితే చాలా వేరు ఉంటుంది, మీకు అర్థం కావట్లా. మీరు ఎస్ లాస్ సార్, తీసుకోండి, అవును తీసేసుకోండి, సార్. పర్లేదు. నేను చెప్తాను కదండి, వారం రోజుల్లో మీరు నాకు లాస్ చూపించండి, మీ డబ్బులు నేనే ఇస్తాను కదా. ఎస్ ఇంత సార్, గ్యారంటీ అర్థమైంది సార్. ఎవడిస్తారండి మార్కెట్లో? ఇవాళ అర్థమైంది సార్. అది యాక్చువల్ గా అంటే నా మిస్టేక్ కూడా కాదు, కాకపోతే నేను కొంత కంగారు పడ్డ దాంట్లో ఉంది సార్ వాస్తవం. అయితే అప్పటికి కూడా యాక్చువల్ నేను చాలా వరకు క్లియర్ చేసుకున్నా సార్. జస్ట్ 1000 లోపలనే 1100 తోనే నేను ఎగ్జిట్ అయ్యాను. అంటే అప్పటికి నాకు టైం కుదరలేదు సార్. యాక్చువల్గా ఇంకో ట్రేడ్ వచ్చింది, ఆ ట్రేడ్ చాలా వెళ్ళింది సార్, 20 పాయింట్లు వెళ్ళింది. కాదు నేను 5-6 పాయింట్లోనే క్లోజ్ చేసుకున్నా. ఆ ట్రేడ్ ఉంచుకున్నా కానీ నాది మొత్తం క్లోజ్ అయిపోయేది సార్. ఓకే. ఓకే, ఇంకో గుడ్ అండి, ట్రేడ్ ఇట్స్ లో ఓకే. మిస్టేక్ అయినా పర్లేదండి. ఈ రోజు అదే 4000 పోతాయని కూర్చొని పోని, మీకు పోవు. మీరు అవును ట్రై సార్. చేసినా పోవు. ఆ, ఓకే. సో ఒక్కసారి దీన్ని ప్రాక్టికల్ గా చూద్దాం, అసలు ఏం జరుగుతుంది మార్కెట్. నిజంగానే దీనికి ఇంత ఇంపార్టెన్స్ ఉందా, ఈ సార్ లైన్స్ కి ఇంత సార్ ఇంపార్టెన్స్? చెప్పండి. సార్ ఇప్పుడు ఈ లైన్స్ గురించి చెప్పే ముందు ఒకసారి ఉమ్, ఈ లైన్స్
స్కై బ్లూ లైన్స్ ఉన్నాయి కదా సార్ పైన కింద. ఓకే, అవి ఎప్పుడు అలానే ఉంటాయి, అవి చేంజ్ అవ్వవు. కానీ మధ్యలో ఉన్న ఈ బ్రౌన్ ఎల్లో మాత్రం పొజిషన్ మారుతుంటాయి కదా సార్ పైకి కిందకి. బ్రౌన్ కూడా మారదు. బ్రౌన్ కూడా ఈ 2 లైన్స్ మధ్యలో ఉంటుంది. ఎల్లో లైన్ మాత్రం అటు ఇటు మారుతూ ఉంటుంది. ఎల్లో లైన్ మాత్రం అటు ఇటు మారుతూ ఉంటది, అదొకటే. ఉమ్. ఓకే సార్, ఓకే, దట్స్ ఓకే. ఓకే ఓకే. సో ఇంకోటి ఏంటంటే, ఇది క్లియర్ గా మీకు అర్థం కావాలంటే డార్క్ మోడ్ లో పెట్టుకోండి అండి ట్రేడింగ్ వ్యూ. డార్క్ మోడ్ లో పెట్టుకుంటే చాలా క్లారిటీ ఉంటుంది. ఇప్పుడు నేను పెట్టుకున్నాను చూడండి డార్క్ మోడ్ లో, వైట్ బ్యాక్గ్రౌండ్ పెడితే మీకు అంత క్లారిటీ రావట్లేదు. నేను డార్క్ మోడ్ యూస్ చేస్తాను. సార్ ఇంకోటి చాలా మంది ఒకే మొబైల్లో పిఈసి కొట్టుకున్నారు సార్. ఈసీ వద్దండి, అలా డేంజర్ అండి. ఒక 1000 రూపాయలు మీరు ఖర్చు పెట్టండి, మన కోసమే కదా నేను ఖర్చు పెట్టమంటుంది. 1000 రూపాయలు తీసుకొని 1100 ఎంతో ఉంటుందండి. ఇప్పుడు ఆఫర్ కూడా నడుస్తున్నట్టుంది, మరి ఎంతో తెలియదు నాకు. తీసుకుంటే మీ ట్రేడ్ ఈజీ అవుతుంది. ప్లస్ మీకు మనీ నీట్గా, అంటే మీ ట్రేడ్ చేయడం చాలా చాలా ప్రశాంతంగా చేస్తారు. సో అది కొంచెం మీరు ఖర్చు పెట్టండి. చెప్పండి సార్. ఇప్పుడు ఈ ఎల్లో లైన్ వెరీ స్ట్రాంగ్ లైన్ కదా సార్. ఇప్పుడు మార్కెట్ ఎల్లో లైన్ దగ్గరకు వచ్చినప్పుడు మనం బ్లైండ్ గా ట్రేడ్ తీసుకోవచ్చా? మనకి ఎంట్రీ వస్తే మీరు తీసుకోమని చెప్తున్నాను నేను. మీ ఇక్కడ మార్కెట్ ఎల్లో లైన్ దగ్గరికి వచ్చింది, మనకి ఇక్కడ ఎంట్రీ వచ్చింది, మీరు తీసుకోమని చెప్తున్నాను. స్టాప్ లాస్ కొట్టిందా తీసుకోండి. యూ హ్యావ్ టు రెడీ ఫర్ టేక్ ఎస్ఎల్. మళ్ళీ వచ్చింది అనుకోండి, మళ్ళీ ఎందుకంటే ఇక్కడ ఎస్ఎల్ వచ్చేసింది అనుకుందాం, నేను 100% అగ్రిమెంట్ రాసిస్తాను. ఆపోజిట్ సైడ్ లో మీకు ఎంట్రీ వస్తుంది, మీకు ఇక్కడ పోతుంది అంతే. నెక్స్ట్ దానిలో మీకు ఎంట్రీ వస్తుంది. ఇది ఇక్కడ నుంచి బ్రేక్ అయ్యే మార్కెట్ కిందకి వెళ్తే నెక్స్ట్ దానిలో క్యాండిల్ ఇక్కడ ఉంటుంది, ఇక్కడ నుంచి బ్రేక్ అయ్యే మార్కెట్ పైకి వెళ్తుంది. ఇది మీకు పోయింది 10 పాయింట్లే, ఆపోజిట్ సైడ్ లో మీకు వచ్చింది 30 పాయింట్. సో మీరు ఇక్కడ భయపడి అనవసరంగా నా ట్రేడ్ లాస్ అయిపోయిందని లైట్ తీసుకొని మీరు ఆ రోజు ల్యాప్టాప్ క్లోజ్ చేస్తారు అనుకోండి, వేస్ట్. ఇంకా మీరు లాస్ లోనే ఉంటారు. సార్ సమ్ టైమ్స్ ఆ ఎల్లో లైన్స్ రెండు కూడా పిఈసిలో కూడా ఈ 3 లైన్లు దాటుకుని కిందకు వచ్చేది సార్. అంటే సారీ, మార్కెట్ పిఈ ఎల్లో లైన్ కింద ఉంటుంది, సిఈ ఎల్లో లైన్ కింద ఉంటుంది. అప్పుడు చాలా డేంజర్. అది కొంచెం మన ఆచితూచి చూసుకోవాలి. లేకపోతే ఎల్లో లైన్ పైకి వచ్చేంత వరకు మనం వెయిట్ చేస్తూ ఉండాలి. అది చాలా రేర్ గా జరిగిద్ది. ఓకే, సో నేను ఫ్రైడే నుంచి ఒకసారి నేను మార్కెట్ మీకు చూపిస్తాను, ఈ లైన్స్ దగ్గర ఏం జరుగుతుంది అనేది. ఓకే, సార్ ఒక రోజుది కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి సార్, అది క్లారిటీ వస్తుంది సార్. అంటే ట్రేడింగ్ వ్యూలో చార్ట్ ని కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. నేను అదే చెప్తున్నానండి, నేను ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదండి, మీరే చూడండి. లేదు ఇక్కడ ఏదో తప్పు ఉంది అనుకుంటే నాకు కాల్ చేసి నేను ఉన్నాను కదా. ఎందుకంటే ఎక్స్ప్లెయిన్ చేయగలను, ఎక్స్ప్లెయిన్ చేయడంలో నాకేం ప్రాబ్లం, ఎక్స్ప్లెయిన్ నేను చేస్తాను. కానీ ఇప్పుడు మనకున్న టైంలో ఎక్స్ప్లెనేషన్ పెట్టుకుంటే మొత్తం వెళ్ళిపోతుంది. నేను మీకు జస్ట్ నేను చూపిస్తాను అంతే. సార్ ఎక్కడ ఎంట్రీ పాయింట్ అనేది మామూలుగా ఆ లైన్స్ ఎలా వస్తుంది? సార్ నాగార్జున రెడ్డి గారు, ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఏం కాదు. ఇక్కడ ఏం జరుగుద్ది అంటే, ఇప్పుడు సారు ఒక రోజు సరిపోద్ది అన్నాం అనుకోండి, ఆ ఒక రోజుది ఎలా ఉంటది అంటే, ఇప్పుడు 5 రోజుల్లో మార్కెట్ 5 రకాలుగా ఉందండి. అంటే లైన్స్ కానీ దాని ఫార్మేషన్ కానీ అంతా కూడా డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు 5 రోజుల ఎక్స్పీరియన్స్ మనకు చాలా ఇంపార్టెంట్ అండి, ఒక్క రోజు ఎక్స్పీరియన్స్ కన్నా. ఓకే సార్, ఇంకా అది హ్యాపీ సార్. 5 రోజులు ఎక్స్ప్లెయిన్ చేస్తా అంటే ఇంకా హ్యాపీగా సార్. నేను 5 రోజులతో నేను చూపిస్తాను మీకు. నేను ఫ్రైడేకి వెళ్తున్నాను ప్రస్తుతానికి. ఓకే సార్. ఓకే, సో ఎవరు వచ్చారు, లేట్ గా జాయిన్ అవుతున్నారు అందరూ. 59.35 సో ఫ్రైడే వచ్చేసి 8th కదా. ఫ్రైడే 8th. స్క్రీన్ కనిపిస్తుందండి మీకు? ఫస్ట్ నేను పీకి వెళ్తాను. ఫ్రైడే చార్ట్ ఇది యాక్చువల్లీ. సార్ కొంచెం ఆ రిమైనింగ్ లైన్స్ కూడా పెట్టేస్తారా సార్? కొంచెం అవి కూడా సపోర్ట్స్ రిమైనింగ్ లైన్స్ పెట్టేయమంటారా? సో ఎవరు అది కన్ఫ్యూజ్ అవ్వరు కదా అయితే.
కంప్లీట్ లైన్స్ కూడా పెట్టండి సరే. సార్. కంప్లీట్ కంప్లీట్. లైన్స్ పెట్టండి సార్. ఓకే ఫైన్, నో వరీస్. చాలా మంది అనుకుని ఉంటారు ఏంటండి ఇన్ని లైన్స్ పెడుతున్నారు, ఎవ్రీథింగ్ ఇంపార్టెంట్. ఇది ప్రో బాట్ అంటే బాట్ లైన్స్ కాదండి, ఇదేమన్నా రోబో కాదు. బాట్ అంటే బాటమ్, అది చాలా మందికి ఆ డౌట్ ఉంది. ఓకే, సో ఇది ఫ్రైడే అండి. ఫస్ట్ నేను చూపించేది ఫ్రైడే సిఈ మార్కెట్ ఇది. ఓకే, మన మెయిన్ లైన్స్ మనకి ఆల్రెడీ ఇది మన కళ్ళ ముందే ఉన్నాయి. బ్లూ, ఆరెంజ్ ఆర్ బ్రౌన్ ఆర్ ఎల్లో. సో మార్కెట్ ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడికి వచ్చింది. ఓకే, ఇక్కడి నుంచి ఇది ఎల్లో లైన్ దగ్గర రిజెక్షన్ తీసుకొని ఇక్కడ నుంచి మార్కెట్ కిందకి వెళ్ళిపోయింది. మళ్ళీ ఈ బ్లూ లైన్ దగ్గర మార్కెట్ ఆగిపోయింది. ఎవ్రీ లైన్ దగ్గర ఆగుతుంది మార్కెట్. ఇక్కడ ఆగింది, కిందకు వచ్చింది, ఇక్కడ ఆగింది, కిందకు వచ్చింది, ఇక్కడ ఆగింది. ఇక్కడ నుంచి మార్కెట్ ఇది కిందకి వెళ్దాం ఇది ట్రై చేసింది, ఇక్కడ కింద బ్రేక్ అయింది. నెక్స్ట్ లైన్ వచ్చేసి ఇక్కడ ఆగింది, ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ బ్లూ లైన్ దగ్గర ఆగిపోయింది, మళ్ళీ కిందకు వచ్చింది, బ్రేక్ చేద్దాం చూసింది, మళ్ళీ ఇక్కడ ఆగిపోయింది. ఇక్కడ నుంచి మళ్ళీ రివర్స్ తీసుకొని మళ్ళీ ఇక్కడికి వెళ్ళింది, మళ్ళీ కిందకు వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి రిజెక్షన్ తీసుకొని మళ్ళీ ఇక్కడ పైకి వెళ్ళింది, ఇక్కడ మళ్ళీ ఇది కిందకి వెళ్ళిపోయింది. సో టోటల్ గా ఆ రోజు మార్కెట్ ఎప్పుడైతే ఎల్లో లైన్ రిజెక్షన్ తీసుకుందో అక్కడి నుంచి మార్కెట్ కిందే ఉంది. ఓకే, ఇది కిందే ఉంది. ఐ ఆమ్ నాట్ గెట్టింగ్ దిస్. ఉంది, ఇది కొంచెం మార్చాలండి. యాక్చువల్లీ నా ఇక్కడ ఎంట్రీ వచ్చింది, ఇది కొంచెం మారుస్తాను. నేను మీకు అప్డేట్ ఇస్తాను. బ్యాక్ టెస్ట్ నుంచి చేయడానికి అప్పుడప్పుడు 2 days కన్నా ఎక్కువ చూపించట్లేదు నాకు. నేను ఒకసారి ఇది మారుస్తాను, ఇది అప్డేట్ చేస్తాను. ఓకే, ఇది నేను చెప్పింది ఇది చూసారా? ఇప్పుడు ఎల్లో లైన్ ఉంది, బ్లూ లైన్స్ ఉన్నాయి. ఒకసారి మార్కెట్ కిందకు వచ్చింది, ఇక్కడ నుంచి రిజెక్షన్ తీసుకొని ఎల్లో లైన్ పవర్ఫుల్ రిజెక్షన్ ఇక్కడ నుంచి తీసుకొని మార్కెట్ కిందే ఉంది. అదే టైంలో పిఈలో ఏం జరిగింది? ఓకే, ఎయిత్. ఓకే, అదే లైన్లో పి. ఓకే, ఇక్కడ మనకి ఎంట్రీ వచ్చిందా రాలేదా ఆ రోజు? ఇక్కడ నాకు ట్యాగ్ పడతలేదు. నేను ఈ బగ్ని ఒకసారి నేను క్రియేట్ చేస్తాను, సాల్వ్ చేస్తాను. ఇక్కడ మనకి ట్యాగ్ కంపల్సరీ వచ్చి ఉంటుంది కదా, ఖచ్చితంగా వచ్చి ఉంటుంది. సార్ ఇండికేటర్ ఒకసారి పైకి పెట్టారు, అది యారో. ఓకే, సో ఇక్కడ మనకి ఖచ్చితంగా ఎంట్రీ వచ్చి ఉంటుంది. ఎల్లో క్యాండిల్ వచ్చింది కాబట్టి మన ఎంట్రీ ఇక్కడ ఏంటిది, ఎక్కడ ఎంటర్ అవ్వాలి, ఎక్కడ ఎస్ఎల్ కావాలి, మొత్తం అంతా క్లియర్ గా వచ్చి ఉంటుంది. ఇక్కడ నుంచి ఇది ఫస్ట్ 10 o'clock బిఫోర్ ఎంట్రీ. ఇది ఎస్ ఆర్ నో? ఎస్. సో మనం ఇక్కడ స్టాప్ లాస్, నాకెంత స్టాప్ లాస్ మహా అయితే 167, 157, 153, టోటల్ 12-13 పాయింట్స్ స్టాప్ లాస్ నాకు ఇక్కడ. యాక్చువల్లీ ఆ రోజు నేను వదిలేసి ఉండి నా పని నేను చేసుకుంటూ ఉంటే మార్కెట్ నేను క్లోజ్ చేసేది ఫుల్ ప్రాఫిట్స్ తో. ఓకే, లేదు నేను ట్రేడ్ తీసుకుంటాను. నేను తీసుకున్నాను ఇక్కడ ట్రేడ్. ఓకే, చాలా మంది ట్రైల్ ఎలా చేయాలని అడుగుతున్నారు, ఒకసారి అటెన్షన్ ఇవ్వండి. ఇక్కడ నేను ఎంట్రీ అయ్యాను, ఇక్కడ సమ్వేర్ హియర్ నేను ఎంట్రీ అయ్యాను. ఇక్కడ నా స్టాప్ లాస్ వచ్చేసి నా మైండ్ లో ఉంది. ఓకే, మార్కెట్ ఫస్ట్ క్యాండిల్ లోనే బుల్లిష్ వచ్చింది. నేను చాలా మంది చెప్పాను, మన ఎంట్రీ మనం తీసుకున్న తర్వాత బుల్లిష్ క్యాండిల్ పడితే కనుక వెయిట్ చేయండి. లేదు నాకు ఈ మాత్రం చాలు, ఈ పాయింట్స్ నాకు చాలు, నేను క్లోజ్ చేసి నా పని చేసుకుంటానంటే మీరు చేసుకోండి. ఓకే, ఎప్పుడైతే మార్కెట్ ఈ టార్గెట్ ఈ గ్రీన్ లైన్ ని టచ్ అయిందో మన స్టాప్ లాస్ వచ్చేసి ఏ లైన్? 186 కింద గ్రీన్ లైన్. ఎస్ ఆర్ నో? ఇది కింద గ్రీన్ లైన్. ఈ గ్రీన్ లైన్ కింద మార్కెట్ క్లోజ్ అయితే తప్ప మన మార్కెట్ ని ఎగ్జిట్ అవ్వం. ఓకే, నెక్స్ట్ ఇది కిందకు వచ్చింది. ఇక్కడ చాలా మంది భయపడి తక్కువ ప్రాఫిట్ కి ఎగ్జిట్ చేస్తారు. అదే జరిగింది, చాలాసార్లు అదే జరిగింది. ఇక్కడ మీరు భయపడడానికి లేదు. కిందకు వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళింది, పైన క్లోజ్ అయింది, అంటే ఈ కింద క్లోజ్ అవ్వాలి. మళ్ళీ మార్కెట్ పైకి వెళ్ళింది, ఇక్కడ టచ్ అయింది. ఇక్కడ టచ్ అవగానే సార్ ఒక నిమిషం సార్ చెప్పండి. మనకి ఎంట్రీ వచ్చింది కదా సార్, ఎంట్రీ వచ్చింది నెక్స్ట్ క్యాండిల్ లోనే తీసుకోవాలా, ఆ నెక్స్ట్ క్యాండిల్ లోనే తీసుకోవచ్చు సార్? ఎంట్రీ సార్ కాదండి, మీరు ఎంట్రీ నేను వీడియో చాలా క్లియర్ గా చెప్పానండి. ఎంట్రీ విల్ బి ఇన్ లిమిట్ ఆర్డర్. లిమిట్ ఆర్డర్ మనం పెట్టినప్పుడు మనం వెయిట్ చేస్తాం లిమిట్ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవుద్దా లేదా అని చెప్పి. అది విత్ ఇన్ 2 candles లో మన ఎంట్రీ రావాలి. ఇక్కడ విత్ ఇన్ 2 candles లో మనకి ఎంట్రీ వచ్చింది, ఆటోమేటిక్ ఎగ్జిక్యూట్ అయిపోయింది. అదే నెక్స్ట్ క్యాండిల్ 2 candles 3 candles ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఓకే, ప్లస్ మనకి ఇక్కడ మన ధైర్యం ఏంటంటే ఇక్కడ మనం ఇది తీసుకోవడానికి ఎల్లో లైన్ ఉంది, బ్రౌన్ లైన్ ఉంది. ఇది నా ధైర్యం. నేను తీసుకోవాలంటే ట్రేడ్ ని ఇక్కడే తీసుకుంటా.
ఓకే, సో నేను వెయిట్ చేస్తాను. మార్కెట్ ఇక్కడ టచ్ అయింది, నా స్టాప్ లాస్ వచ్చేసి ఇది. మార్కెట్ ఇక్కడ టచ్ అయింది, నా స్టాప్ లాస్ వచ్చేసి ఇది. నేను ఇక్కడ ఎగ్జిట్ అయిపోతాను, 214లో ఎగ్జిట్ అయిపోతాను. నాకు మళ్ళీ ఎంట్రీ వచ్చింది ఇక్కడ, మళ్ళీ ఇక్కడ టచ్ అయింది మార్కెట్, నా స్టాప్ లాస్ వచ్చేసి ఇది. ఇక్కడ కిందకు వచ్చింది, స్టాప్ లాస్ టచ్ అయిందా? లేదు. ఇక్కడ మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ కిందకు వచ్చింది. నేను వెయిట్ చేస్తూ ఉంటా ట్రేడ్ లో. చాలా మంది ఇక్కడ ఇన్ని రెడ్ క్యాండిల్స్ పడగానే నేను ఎగ్జిట్ చేస్తాను, ఇంకా నా వల్ల కాదు, అయిపోయింది ఇక్కడ, ఇంకా ఎంతకన్నా మార్కెట్ పైకి వెళ్దు. ఓకే, ఆప్షన్స్ ఆర్ నెవర్ టూ హై టు బై. ఈ పర్టికులర్ స్లోగన్ మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వరకు వెళ్ళిపోయింది, ఇంకా పైకి వెళ్తుందా అనే దాన్ని పెట్టుకోవద్దు. అది ఎక్కడికన్నా వెళ్తుంది, ఎప్పుడన్నా వెళ్తుంది. సో ఇక్కడ చాలా మంది ఎగ్జిట్ అయిపోతారు, మనం ఎగ్జిట్ కాం. మందేంటిది, టోటల్ గా నా స్టాప్ లాస్ 220, మహా అయితే నాకు ఎంత పోతాయి, ఇంకో 10 పాయింట్లు పోతాయి. ఫైన్, వద్దు, పర్లేదు. మార్కెట్ ఇక్కడ టచ్ అయింది, నా స్టాప్ లాస్ వచ్చేది ఇది. నేను 248 దగ్గర నేను ఎగ్జిట్ అవుతాను. ఓకే, మళ్ళీ ఇక్కడ ఇచ్చింది ఎంట్రీ, వ్యాలిడ్ ఎంట్రీ కాదు ఇది. మళ్ళీ ఇక్కడ ఇచ్చింది ఎంట్రీ, వ్యాలిడ్ ఎంట్రీ కాదు ఇది. మళ్ళీ ఇక్కడ ఇచ్చింది ఎంట్రీ, అది వ్యాలిడ్ ఎంట్రీ కాదు. ఇక్కడ ఇచ్చింది ఎంట్రీ, దిస్ వ్యాలిడ్ ఎంట్రీ. మళ్ళీ నేను వెయిట్ చేస్తాను, మళ్ళీ నేను పాయింట్స్ తీసుకుంటాను. మళ్ళీ మార్కెట్ వచ్చింది కిందకి, మళ్ళీ మార్కెట్ వచ్చింది పైకి, స్టాప్ లాస్ ఎంతో తెలుసు. మళ్ళీ కిందకి వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళి, మళ్ళీ పైకి వెళ్ళింది, టచ్ అయింది, ఈ కింద క్లోజ్ అయిపోయింది. ఇక్కడ నేను ఎగ్జిట్ చేస్తాను. మళ్ళీ నాకు వెంటనే ఎంట్రీ వచ్చింది, మళ్ళీ నేను ఇక్కడ దాకా అట్లీస్ట్ నేను ఆల్రెడీ నా దగ్గర ఇప్పుడు 40-50 పాయింట్స్ పైనే ఉండుంటాయి నా దగ్గర ప్రాఫిట్. మళ్ళీ నేను రిస్క్ చేస్తాను, ఎక్కువ రిస్క్ చేయను. ఈ లైన్ దాకా ఓకే వచ్చింది, ఎగ్జిటెడ్. మళ్ళీ నాకు ఇక్కడ ఎంట్రీ వచ్చింది, ఈ లైన్ దాకా ఎగ్జిటెడ్. మళ్ళీ నాకు ఇక్కడ ఎంట్రీ వచ్చింది, నెక్స్ట్ ఈ లైన్ దాకా. మన లైన్ ని టచ్ అవుతుందా లేదా మార్కెట్ ప్రతిసారి? అవుతుంది. ఈ పైన ఉన్న మనకేమన్నా వచ్చే ఎంట్రీస్ వచ్చాయి. మార్కెట్ కిందకి వెళ్తున్నప్పుడు కూడా వచ్చింది మనకి ఎంట్రీ. ఇక్కడ మనకి ఎల్లో క్యాండిల్ పడింది, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎన్నో కొన్ని పాయింట్స్, ఇక్కడ పడింది ఎన్నో కొన్ని పాయింట్స్, ఇక్కడ పడింది. ఇది స్టాప్ లాస్ అన్నా కానివ్వండి, ఎంట్రీ అన్నా కావండి, ఎగ్జిట్ అన్నా కావండి, అది మన ఇష్టం. మనకి పోతే ఇక్కడ ఎంతో నేను అంతగా నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు దాని సరిగ్గా. మనకి ఇచ్చినప్పుడు ఎంత ఇచ్చింది, మార్కెట్ సైడ్ వేస్ లో ఉన్నప్పుడు ఎంత ఇచ్చింది, మార్కెట్ రన్నింగ్ లో ఉన్నప్పుడు నాకు ఎంత ఇచ్చింది, ర్యాలీలో ఉన్నప్పుడు నాకు ఎంత ఇచ్చింది, ఇది నా మెయిన్ టార్గెట్. ఇక్కడ నేను మెయిన్ మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఇది మీకు తెలుసు ఆల్రెడీ, మీరు చేస్తున్నారు కాబట్టి. నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, 4 పిల్లర్స్ ఏంటంటే, నాకు ఇక్కడ ఎంట్రీ వచ్చినప్పుడు నేను ధైర్యంగా నేను తీసుకుంటాను. నాకు ఎల్లో లైన్ ఉంది, ప్లస్ బ్రౌన్ లైన్ ఆర్ ఆరెంజ్ లైన్ అన్ని ఇక్కడే ఉన్నాయి. నేను ఇక్కడ ఎంట్రీ నేను తీసుకుంటాను, మహా అయితే దీని స్టాప్ లాస్ పెట్టేసి మార్కెట్ లో వదిలేస్తాను. ఇక్కడ ఖచ్చితంగా ఏ డైమండ్ ఎంట్రీని వచ్చి ఉంటుంది. నేను ఈ బగ్ నేను క్లియర్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ డే వచ్చేసి 24400 24450. సార్ ఇప్పుడు పైన సి ఇప్పుడు మొత్తం కంప్లీట్ గ్రీన్ జోన్ లో ఉంది, ఇది కంప్లీట్ రెడ్ జోన్ లోకి ఉంది. అక్కడ మనం నెక్స్ట్ టార్గెట్స్ వరకు మనం వెయిట్ చేయొచ్చు. అలానే ఇది కంప్లీట్ రెడ్ జోన్ లో కంటే మొత్తం కంప్లీట్ గా రెడ్ జోన్ లోకి వచ్చేసిన తర్వాత స్కాల్పింగ్ చేసుకోవడం బెస్ట్ అంటారా, టార్గెట్ ఇన్స్టెడ్ ఆఫ్ వెయిటింగ్ ఫర్ టార్గెట్స్? ఎప్పుడైతే మార్కెట్ రెడ్ జోన్ లోకి వచ్చిందో చిన్న టార్గెట్ లో మనం ఎగ్జిట్ అవడం బెస్ట్. అంటిల్ అన్లెస్ అది మళ్ళీ పైకి వెళ్తుంది, చిన్న టార్గెట్ ఇంకొంచెం పైకి వెళ్ళాం మనం, ఇంకో ఎంట్రీ ఇచ్చింది, ఇంకో టార్గెట్ ఇచ్చింది, చిన్న టార్గెట్, అలా పైకి వెళ్ళిపోయి ఒకవేళ అది ఎల్లో లైన్ దాకో బ్లూ లైన్ దాకో వచ్చింది అనుకోండి, అక్కడ నుంచి కొంచెం మనం ఇది కన్ఫర్మేషన్ ఉండొచ్చు. దాని పైన కనుక క్లోజ్ అయ్యి మనకి ఎంట్రీ వస్తే కనుక ఇంకొంచెం ర్యాలీ వెళ్ళిపోద్ది పైకి అన్నట్టు. అవును సార్, ఇవన్నీ కూడా ప్రాక్టీస్ తోనే సాధ్యం. ప్రాక్టీస్ తోనే వస్తుంది, అది ఇది రాకెట్ సైన్స్ కాదు. ఒక 7-8 డేస్ చూస్తే, నాకు 7-8 డేస్ చూసిన మెసేజ్ కూడా చేశారు. సో ఇది పెద్ద రాకెట్ సైన్స్ కాదు. సరే, రెడ్ జోన్ గ్రీన్ జోన్ ఏంటి సార్? ఇది కింద మీకు లైన్స్ ఉన్నాయి కదండి, రెడ్ జోన్ గ్రీన్ జోన్ ఏం లేదు, జోన్ కాదు ఇది యాక్చువల్లీ. ఇక్కడ మీకు ఇదంతా కింద మొత్తం మీకు రెడ్ లైన్స్ ఉంటాయి, పైన మొత్తం మీకు గ్రీన్ లైన్స్ ఉంటాయి. ఈ కింద చూసారా బ్లూ లైన్, ఈ బ్లూ లైన్, ఈ ఫస్ట్ బ్లూ లైన్, సెకండ్ బ్లూ లైన్ కింద ఉండే అన్ని రెడ్ లైన్స్ ఉంటాయి దాదాపు, ఇంకో ఈ థిక్ బ్లూ లైన్ తప్ప. ఓకే, ఈ పైన ఉన్నాయన్ని గ్రీన్ లైన్స్ ఉంటాయి. సో దాన్ని రెడ్ జోన్ గ్రీన్ జోన్ అంటున్నారు అంతే. ఓకే, లోయర్ బ్లూ లైన్ కింద ఉండేది ఉన్నాయన్ని అన్ని రెడ్. ఓకే, 24400 24450 36.5. సార్ దీంట్లో బ్లూ లైన్స్ కి ఏమైనా ఇంపార్టెన్స్ ఉందా సార్? చెప్పాను కదండి. ఏ బ్లూ లైన్స్ అన్నారు? థిక్ బ్లూ లైన్సా?
అవును సార్, థిక్ బ్లూ లైన్స్. తిక్కులు నేను చెప్తాను చూడండి. ఇప్పుడు మార్కెట్ పాస్ తీసుకోవాలన్నా రివర్స్ నేను ఇక్కడ నుంచి ఇంతకన్నా నేను పడిపోయించాలు, ఇంతకన్నా నేను పెరిగించాలు అనుకునేది మార్కెట్ ఎప్పుడు అనుకుంటది అంతే. ఇక్కడ నేను ఏరోస్ గీసానండి, ఇగ్నోర్ చేయండి, అది ఇగ్నోర్ చేయండి ఈ ఏరోస్ ని. ఓకే, మార్కెట్, ఓకే లెట్ మీ డిలీట్ ఇట్, ఇగ్నోర్ చేయొద్దు. హియర్. సో ఇక్కడ నేను చెప్తాను, మీకు బ్లూ లైన్ కదా మీరు అడిగింది, ఈ థిక్ బ్లూ లైన్ కదండి, అదే కదా? అదే కదా. ఓకే, మార్కెట్ పెరుగుతూ ఉందనుకోండి, నేను పెరుగుతూ ఉన్నప్పుడు ఇది టచ్ అవ్వగానే రెస్ట్ అనేది కంపల్సరీ. మార్కెట్ కి రెస్ట్ ఎక్కడ దొరికిద్ది అంటే ఈ థిక్ బ్లూ లైన్ దగ్గర దొరికిద్ది. మీరెవరు చెప్పడానికంటే అదేం చేయలేను. మీరు ఈ థిక్ బ్లూ లైన్ మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటే మీకు అర్థం అవుతుంది. మార్కెట్ రెస్ట్ తీసుకోవాలంటే కనుక పెరుగుతూ ఉన్న మార్కెట్ ఇక్కడ నుంచి కంటిన్యూ టక 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 పెరుగుతుంది కింద నుంచి. మన ఇదిగోండి మళ్ళీ సేమ్ ఎల్లో లైన్ ఇక్కడ ఉంది. బ్లూ లైన్స్ పైన ఉన్నాయా? పైన ఉన్నాయి, కరెక్టే కదా పెట్టింది. 24400 సార్ లోపల సెట్టింగ్ లోపల ఆపోజిట్ పెట్టారా సార్? సారీ, నాకు అంతకీ ఇది పైన ఎంతకుందా అనుకుంటున్నాను నేను. 24450. చాలా మంది ఎందుకు పెట్టాలి సార్ ఆపోజిట్ స్ట్రైక్ ప్రైస్ అన్న వాళ్ళకి కూడా ఇది ఒక ఆన్సర్ సార్. అది పెడితేనే మొత్తం లైన్స్ అన్ని ప్రాపర్ గా వచ్చింది. అది పెడితేనే వస్తుంది, అది కరెక్ట్ గా చెప్పాను. వచ్చారండి. ఓకే, సో ఈ బ్లూ లైన్ చెప్పారు కదా. ఓకే, నేను మళ్ళీ చెప్తాను ఆగండి. ఇదిగోండి, ఎవరు నాగార్జున గారే కదా అడిగింది. ఈ బ్లూ లైన్ దగ్గర రెస్ట్ అనేది కంపల్సరీ. నేను తీసుకోలేదు అనుకుంటే కనుక, ఇది బ్రేక్ అయితే కనుక నెక్స్ట్ లైన్ దాకా వెళ్తుంది మహా అయితే, అంతే. మాక్సిమం కేసెస్ లో మీరు ఏం చూస్తారంటే ఈ బ్లూ లైన్ దగ్గర ఖచ్చితంగా రెస్ట్ అనేది జరుగుతుంది, లేకపోతే రివర్స్ లోనే జరిగిపోతుంది. ఇక్కడ నుంచి మార్కెట్ రివర్స్ అయ్యి కిందకు వచ్చి మళ్ళీ పైకి వెళ్తుంది. రీట్రేస్మెంట్ అన్నా మీరు అనుకోవచ్చు, రెస్ట్ కాకపోయినా రీట్రేస్మెంట్ అనుకోవచ్చు. ఓకే, ఈ బ్లూ లైన్ దగ్గర నేను చూపిస్తాను, కింద ఎక్కడ ఉంటే కనుక నేను చూపిస్తాను. సో సేమ్ అండి, ఇది కూడా అంతే. ఇప్పుడు మీ ఎల్లో లైన్, బ్లూ లైన్, బ్రౌన్ లైన్ చెప్పాను కదా, కిందకు వచ్చింది మన లైన్ దగ్గరే సపోర్ట్ తీసుకుంది. ఇక్కడ మనకి ఎంట్రీ వచ్చింది, మన ఎంట్రీ మనం తీసుకున్నాం. ఇది 10 o'clock ముందు వచ్చింది ఎంట్రీ కూడా. ఓకే, ఇక్కడ నుంచి మనం తీసుకొని స్టాప్ లాస్ పెట్టేసాం సరే, మార్కెట్ ఆ రోజు మనకి పైనే ఉంది ఫస్ట్ టర్న్. ఓకే, ఇక్కడ నుంచి మార్కెట్ పైన ఉంది, ఇక్కడ ఎంట్రీ వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళింది మన బ్లూ లైన్ దగ్గర. ఈ ఎంట్రీ నేను చెప్తాను ఇప్పుడు. సేమ్ కదా. ఇప్పుడు ఎల్లో లైన్ దగ్గర నాకు పవర్ఫుల్ ఎంట్రీ అన్నారు మీరు, ఇక్కడ నాకు చూపించండి అంటే ఇదిగోండి చూపిస్తున్నాను నేను. ఎల్లో లైన్ దగ్గర ఎంట్రీ వచ్చింది, నేను ఇది తీసుకుంటాను హ్యాపీగా. నేను తీసుకుంటాను, నేను జాబ్లో ఉన్నా, ఎక్కడున్నా, ఏం చేస్తున్నా సరే, నేను బిజీగా ఉన్నా సరే, నా స్టాప్ లాస్ కొంచెమే కదా, ఎంత 130 to 146, ఏం లేదు. నేను తీసుకుంటాను. నేనేం చెప్పాను, కంపల్సరీగా అట్లీస్ట్ నెక్స్ట్ బ్లూ లైన్ దాకా వెళ్తుంది టార్గెట్. వెళ్ళింది. ఓకే, మన బ్లూ లైన్ దగ్గర ఖచ్చితంగా రెస్ట్ ఏదో ఒకటి జరగాలి. రివర్స్ తీసుకుంది ఇక్కడ నుంచి, మళ్ళీ సపోర్ట్ ఎక్కడ తీసుకుంది, మళ్ళీ బ్రౌన్ లైన్ దగ్గర మళ్ళీ తీసుకుంది, మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ బ్లూ లైన్ దగ్గర తీసుకుంది, మళ్ళీ కిందకు వచ్చింది, మళ్ళీ మంచి ఎంట్రీ వచ్చింది మనకి ఎల్లో లైన్ దగ్గర. మళ్ళీ నేను తీసుకున్నాను ఎంట్రీ, మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ ఈ గ్రే లైన్ దగ్గర గ్రే లైన్ దగ్గర రెసిస్టెన్స్ తీసుకుంది, మళ్ళీ కిందకు వచ్చింది, గ్రే లైన్ దగ్గర సపోర్ట్ తీసుకుంది, ఎక్కడికో వెళ్ళిపోయింది. ఓకే, మళ్ళీ కిందకు వచ్చింది, మళ్ళీ బ్లూ లైన్ దగ్గర సపోర్ట్ తీసుకుంది, మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోయింది పైకి, మళ్ళీ ఇక్కడ కొంచెం బ్రేక్ ఇచ్చింది ఈ లైన్ దగ్గర, మళ్ళీ ఇక్కడ ఎంట్రీ వచ్చింది, ఇక్కడ నుంచి చూస్తే మళ్ళీ ఇంకెక్కడికో వెళ్ళిపోయింది మార్కెట్. ఆ రోజు మీ ఎంట్రీ ఎక్కడ, మీ ఎగ్జిట్ ఎక్కడ, మధ్యలో ఎన్నిసార్లు ఎంట్రీ అయ్యారు, మధ్యలో ఎన్నిసార్లు ఎగ్జిట్ అయ్యారు, అసలు ఫస్ట్ ఎంట్రీ ఎక్కడ? ఫస్ట్ ఎంట్రీ ఇది అనుకుందాం, పోనీ ఇది 10 o'clock బిఫోర్, లేకపోతే ఇది అనుకుందాం ఫస్ట్ ఎంట్రీ. మీ ఎంట్రీ 124 అయితే ఆ రోజు మార్కెట్ మీరు ఎన్నిసార్లు ఎగ్జిట్ అయ్యి ఎంట్రీ మల్టిపుల్ ట్రేడ్స్ మీరు చేసినా సరే, అట్లీస్ట్ 120 దగ్గర నుంచి 240 వెళ్ళిందంటే దీనిలో మినిమం ఒక 50% ప్రాఫిట్ మీరు తీయలేరా? 50 points ఈజీగా తెస్తారు.
50 పాయింట్స్ ఏంటి సార్? ఆ రోజు మార్కెట్ స్టాప్ లాస్ అలా వదిలేసిన 140కి వెళ్ళిందండి. వెళ్ళిపోయింది. కానీ నేను ఎవరికి అంత కన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. అందుకని అట్లీస్ట్ లిస్ట్ ఒక 50 పాయింట్స్. అదే టైంలో పీఈలో ఏం జరిగింది? 11th. అదే టైంలో పీ సేమ్. డౌట్ సార్. పై స్క్రీన్ కొంచెం మూవ్ చేయండి సార్ పైకి. చెప్పండి సార్ ఏం లేదు, అంటే ఇప్పుడు సిఈలో అంటే సిఈలో పెరుగుతుంటే పిఈలో ఆటోమేటిక్ డౌన్ అవుతుందా సార్? ఎస్ అండి, దట్ ఈస్ బేసిక్. ఓకే ఇప్పుడు ఓకే మీరు అడిగిన డౌట్ బేసిక్ కదా. ఓకే అదే. ఓకే. సో ఆ రోజు ఏం జరిగింది? కిందకు వచ్చింది 150, 119, 30 పాయింట్స్. మనం ఎలాగో మన ఎంట్రీ తీసుకున్నాం ఇక్కడ. ఓకే, ఫస్ట్ థింగ్ 156, 140 ఎంట్రీ తీసుకొని లాస్ అయ్యారు అనుకోము. ఎంట్రీ తీసుకొని మీరు లాస్ అయ్యారు, మీరు ఇక్కడ ఎగ్జిట్ అయిపోయారు. ఫైన్. 60 పాయింట్స్, 16 పాయింట్స్. మన పైన ఆల్రెడీ మన ఎంట్రీ అయిపోయాం. ఫైన్. ఇక్కడ నుంచి మార్కెట్ కిందకు వచ్చింది, పైకి వెళ్ళింది, కిందకు వచ్చింది. వ్యాలిడ్ ఎంట్రీస్ కాదు. ఇది వ్యాలిడ్ ఎంట్రీ కాదు. విత్ ఇన్ 2 క్యాండిల్స్ లో మనకి ఎంట్రీ రాలేదు. ఇది వ్యాలిడ్ ఎంట్రీ. ఆల్రెడీ మార్కెట్ మనం ఇది కిందకి వెళ్తుంది, అది పైకి వెళ్తుంది కాబట్టి తక్కువలో స్కాల్ప్ చేస్తాం. ఇక్కడ మనం ఎంట్రీ అవుతాం. మన నెక్స్ట్ లైన్ వచ్చేసి నెక్స్ట్ టార్గెట్. ఇక్కడ మనం ఎగ్జిట్ అయిపోతాం. మళ్ళీ ఇక్కడ ఎంట్రీ అవుతాం. ఈ రెడ్ లైన్ దగ్గర, బ్లూ లైన్ దగ్గర ఎక్కడో ఒకడ వాళ్ళ రిస్క్ అపెటైట్ బట్టి వాళ్ళు ఎగ్జిట్ అవుతూ ఉంటారు. మళ్ళీ ఇక్కడ ఎంట్రీ వచ్చింది, వ్యాలిడ్ ఎంట్రీ కాదు. మళ్ళీ ఇక్కడ ఎంట్రీ వచ్చింది, వ్యాలిడ్ ఎంట్రీ కాదు. మళ్ళీ ఇక్కడ ఎంట్రీ వచ్చింది, టార్గెట్ ఫస్ట్ లైన్ ఇచ్చింది. మళ్ళీ కిందకి వెళ్తున్నాం. మళ్ళీ ఇక్కడ ఎంట్రీ వచ్చింది, మార్కెట్ కిందకి పైకి 1 అవర్ ఇక్కడే ఉంది. అట్లీస్ట్ మీరు ఇక్కడ ఎగ్జిట్ అయినా సరే 87, 73 ఇస్ నాట్ ఏ మచ్ పాయింట్. 11 పాయింట్స్ ఆర్ 13 పాయింట్స్ మాక్సిమం. ఓకే, మళ్ళీ ఇక్కడ వ్యాలిడ్ ఎంట్రీ కాదు. మళ్ళీ ఇక్కడ చాలా మంది జాయిన్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ వ్యాలిడ్ ఎంట్రీ కాదు. ఓకే, మళ్ళీ ఇక్కడ వ్యాలిడ్ ఎంట్రీ కాదు. విత్ ఇన్ 2 క్యాండిల్స్ రాలేదు. మళ్ళీ ఇక్కడ ఎంట్రీ ఇచ్చింది, వ్యాలిడ్ ఎంట్రీ స్కాల్ప్ చేసుకుంటాం. దీనిలో మీరు భయపడాల్సిన ట్రేడ్ ఏమైనా ఉందా? నాకు పోతుంది, లాస్ వచ్చేస్తుంది, 5,000, 15,000 లాస్ వస్తుంది. ఎందుకు వస్తుంది? మీరు వెయిట్ చేయరు కదా. ఎస్ఎల్ కొడితే ఎస్ఎల్ తీసుకుంటారు, టార్గెట్ తీసుకుంటారు. 3 పాయింట్స్ అన్నా, 2 పాయింట్స్ అన్నా, 1 పాయింట్ అన్నా, వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో మళ్ళీ ఇది కూడా బ్లూ లైన్ కిందకు వచ్చింది, ఎల్లో లైన్ కిందకు వచ్చింది, అన్ని కిందకు వచ్చేస్తున్నాయి. ఇక్కడ నుంచి మొమెంటం వచ్చింది దానికి కిందకి వెళ్ళడానికి. అది మనం పైన క్యాప్చర్ చేసాం, ఇక్కడ క్యాప్చర్ చేసాం మనం అదే రోజు. ఫైన్. నెక్స్ట్ డే చూద్దాం. 24500, 24650. 650, 7.53. మ్యూట్లోకి వెళ్ళరా మాట్లాడిపోతే కనుక. ట్యూస్డే అండి. ట్యూస్డే మార్కెట్ స్టార్ట్ అవ్వడమే ఎల్లో లైన్ దగ్గర స్టార్ట్ అయింది. మ్యూట్లో ప్లీజ్. హలో, ఇలా అయితే డిస్టర్బ్ అయిపోతుందండి మార్కెట్. సార్ ఎవరు మ్యూట్లో ఉన్నారు? ఓకే, సో సమ్మన్ ఓకే అన్మ్యూట్ లో ఉన్నారు. ఓకే, సో ఇక్కడ కూడా చూడండి, నేనేం చెప్పాను? ఎల్లో లైన్ దగ్గర మార్కెట్ వస్తాయని, మూమెంట్ వస్తుందని చెప్పాను. ఓకే ఫైన్. మన ఇక్కడ ఎంట్రీ రాలేదు. నేను కరెక్ట్ గానే పెట్టాను. 24500, 24500, 24650, లోపల మార్చారు చార్ట్ స్ట్రైక్ ప్రైస్. 24500, 24650, 24650, 24500. కరెక్ట్ అండి. ఇక్కడ మనకి ట్యాక్స్ రావట్లేదు. ఆ బగ్ ఒకసారి నేను క్లియర్ చేస్తానండి. బ్యాక్ టెస్టింగ్ చేసేటప్పుడు నాకు ట్యాక్స్ రావట్లేదు. ఓకే, సో ఇక్కడ మార్కెట్ ఎల్లో లైన్ పైన ఉంది. మనకి ఇక్కడెక్కడో వచ్చింది మనకి ఆ ప్రాపర్ సిగ్నల్. ఎందుకంటే మనం పెట్టేటప్పటికి 980, 921 అంటే ఈ క్యాండిల్ లో ఉంటాం కాబట్టి మనకి ఇక్కడ సిగ్నల్ వచ్చింది, మంచి సిగ్నల్.
మంచి సిగ్నల్ దిస్ ఇస్. పైకి వెళ్ళింది మార్కెట్, బ్లూ లైన్ దాటేసింది, ఎక్కడికో వెళ్ళిపోయింది. నాగార్జున రెడ్డి గారు మీరు అడిగారు కదా బ్లూ లైన్ ఇంపార్టెన్స్ ఏంటని చెప్పేసి, ఇక్కడ చూసారా ఎగ్జాక్ట్ గా బ్లూ లైన్ దగ్గరకు వచ్చి రిజెక్షన్ తీసుకున్నారు. సో అది ఇంపార్టెన్స్ దీనికి. ఎంత రిజెక్షన్ తీసుకుంది, ఇలా కిందకి వెళ్ళిపోతే ఇంకా ఎక్కడికో వెళ్ళిపోయింది కిందకి. మళ్ళీ ఎల్లో లైన్ దగ్గరికి వచ్చింది, మళ్ళీ మనకి ట్రేడ్ తీసుకుంటాం. ఓకే, మళ్ళీ ఇది పైకి వెళ్ళింది, కిందకి వచ్చింది, పైకి వెళ్ళింది, కిందకి వచ్చింది, పైకి వెళ్ళి కిందకి వచ్చింది, మళ్ళీ బ్లూ లైన్ టచ్ అయింది పైకి వెళ్ళి. ఇక్కడ చాలా ట్రేడ్స్ వచ్చి ఉంటాయి, మీ ఇష్టం. అన్నిట్లో ఎంటర్ అయ్యారా, ఓకే, ఎంటర్ అయినా మీకు లాస్ ఏం లేదు, ఎందుకంటే స్టాప్ లాస్ ఇది. దాని కింద ఎక్కడ క్యాండిల్ కూడా క్లోజ్ అవ్వలేదు. ఓకే, నో వరీస్. మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ పాయింట్స్ వచ్చింది, మళ్ళీ ఇక్కడ ఎంట్రీ ఇచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ పాయింట్స్ ఇచ్చింది, ఇక్కడ మీకు ఎంట్రీ ఇచ్చింది, స్టాప్ లాస్ కొట్టింది, ఫైన్ మీరు తీసుకోండి. ఇక్కడ మీకు ఎంట్రీ ఇచ్చింది, పై టార్గెట్ కొట్టింది. ఓకే, ఇక్కడ మీకు ఇచ్చే ఎంట్రీ ఇచ్చింది, కానీ వ్యాలిడ్ ఎంట్రీ కాదు ఇది. ఇక్కడ మీకు ఎంట్రీ ఇచ్చింది, ఈ వ్యాలిడ్ ఎంట్రీ కరెక్ట్ గా పైకి టచ్ అయింది. ఈ చిన్న ఎందుకంటే రెడ్ జోన్ లోకి వచ్చాం కాబట్టి దీన్ని స్కాల్ప్ చేసుకుంటూ ఉండాలి మనం సేఫ్ గా. అప్పటికే 315 దాటేది కదా సార్. 315 దాటేసింది. మనం ఆల్రెడీ మంచి పాయింట్స్ మనం క్యాప్చర్ చేసాం స్టార్టింగ్. పొద్దున్న మనం మంచి పాయింట్స్ క్యాప్చర్ చేస్తాం ఆల్రెడీ. ఎవరు క్యాప్చర్ చేయలేని పాయింట్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి. ఇంకోటి విచిత్రం ఏంటంటే, ఇది ఏదైతే మార్కెట్ పడిందో ఆపోజిట్ సైడ్ లో మీరు ఆల్రెడీ క్యాప్చర్ చేసి ఉంటారు. కాబట్టి నేనే అబద్ధాన్ని చెప్పాను, కానీ చూడండి ఖచ్చితంగా ఇదిగోండి ఇక్కడ ఎల్లో క్యాండిల్ వచ్చింది. ఏంటండి ఎంత ఎంట్రీ, ఎంత 88 ఆర్ సంథింగ్ ఎంట్రీ. ఎగ్జిట్ ఎంత 160, 88కి 80 పాయింట్స్ ఉన్నాయి మధ్యలో. అంటే ఎన్ని పాయింట్స్ క్యాప్చర్ చేశారో మీరు లెక్కేసుకోండి. నాకు చెప్పక్కర్లేదు, నాకు ప్రాఫిట్లు కూడా నాకు చూపించక్కర్లా. ఇది మీరు ట్రేడ్ చేస్తారు. యాక్చువల్గా లైన్స్ లేవు, మీరు ట్రేడ్ చేస్తారు. ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్తే మీకేం తెలుసు, ఆల్రెడీ వెళ్ళిపోయింది అనుకుంటారు. కానీ ఇక్కడ నుంచి కూడా ఎంత పైకి వెళ్తుందని ఏం చెప్తుంది, మన క్యాండిల్స్ చెప్తున్నాయి. నేను ఆన్ చేశాను, నా క్యాండిల్స్ చెప్పింది ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్తాను. లేదు అనుకుంటే ఇక్కడ ఆల్రెడీ రెడ్ వచ్చింది, దీనిపైన క్లోజ్ చేయలేకపోయింది, ఇక్కడ నుంచి మార్కెట్ డౌన్ ఖచ్చితంగా సీలో మూవ్మెంట్ వస్తుందని చెప్పి సీలోకి వెళ్తారు. వాళ్ళు లాస్ అవుతారు, మనం లాస్ అవ్వం కదా. మనకి తెలిసి ఎంట్రీ ఏంటో. ఓకే, సో ఎల్లో క్యాండిల్ కూడా మళ్ళీ ఇక్కడ ఎల్లో క్యాండిల్, బ్రౌన్ అండ్ బ్లూ లైన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మీకు అర్థమైంది కదా, ఎల్లో లైన్ దగ్గర సపోర్ట్ తీసుకుంది, మళ్ళీ పైకి వెళ్ళింది, బ్లూ లైన్ మళ్ళీ కిందకు వచ్చింది, మళ్ళీ ఎల్లో లైన్ మళ్ళీ కొంచెం పైకి వెళ్ళింది, బ్రౌన్ లైన్ మళ్ళీ కిందకు వచ్చింది, ఎల్లో లైన్ మళ్ళీ పైకి వెళ్ళింది, బ్లూ లైన్ మళ్ళీ కిందకు వచ్చింది, ఎల్లో లైన్ మళ్ళీ పైకి వెళ్ళింది, బ్రౌన్ లైన్ మళ్ళీ కిందకు వచ్చింది, బ్లూ లైన్ దాని తర్వాత కింద ఉంది. ఎక్కడన్నా మార్కెట్ ఇంతలాగా రెస్పెక్ట్ చేస్తుందా? ఎవడికి తెలుసు ఇక్కడ మార్కెట్ ఆగుతుందని, ఎవడికి తెలుసు ఇక్కడ ఏదో జరుగుతుందని చెప్పేసి. ఇది పొద్దున్న గీసిన లైన్. ఇది ఆశ్చర్యం లేదా? సరే, బ్రౌన్ లైన్ ఇంపార్టెన్స్ ఏంటి సార్? ఇంపార్టెన్స్ అంటే మీకు ఎలా కావాలి, ఎవ్రీ లైన్ హ్యాస్ ఇంపార్టెన్స్ అండి. ఇప్పుడు మీకు ఇదే మూమెంట్ గ్రీన్ లైన్స్ దగ్గర నుంచి వస్తే మూమెంట్ అంత ఉండదు. ఇక్కడ నాకు మార్కెట్ స్టార్ట్ అవడంలోనే ఎల్లో లైన్ దగ్గర స్టార్ట్ అయింది, నాకు క్లియర్ గా నాకు కనిపిస్తుంది. ఓకే, నేను ఇట్లా అనుకోవచ్చా సార్? ఏంటి చెప్పండి. ఇప్పుడు ఎల్లో లైన్ అనేది ఉంటేనేమో స్ట్రాంగ్ రిజెక్షన్, లేకపోతే స్ట్రాంగ్ సపోర్ట్. నేను దీనికి ప్రయారిటీస్ ఇవ్వాలంటే ఎల్లో లైన్ నేను ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాను. నాకు ట్రేడ్ వస్తే కళ్ళు మూసుకొని నేను తీసుకుంటాను. మినిమం నేను స్కాల్ప్ చేసుకోవచ్చు, ఎంత క్వాంటిటీ పెట్టాను అలా కాదు సార్. అంటే అలా కాదు సార్. ఇప్పుడు ఎల్లో లైన్ ఆ మధ్యలో ఆ ప్లేస్ లో లేకపోతే ఆ ఎల్లో లైన్ ప్లేస్ ని ఆ బ్రౌన్ లైన్ ప్లేస్ ని భర్తీ చేస్తుంది. యాక్చువల్గా నా క్వశ్చన్ అది కాదు, చెప్పండి. ఇప్పుడు నేను ఎల్లో లైన్ కి, బ్రౌన్ లైన్ కి, గ్రీన్ లైన్స్ కి ప్రియారిటీ ఇవ్వదలుచుకుంటే నేను ఫస్ట్ ప్రియారిటీ ఎల్లో లైన్ కి ఇస్తా. కరెక్ట్. తర్వాత బ్రౌన్ లైన్ దగ్గర కూడా సపోర్ట్ తీసుకుందాం అనుకుంటే నేను డబుల్ కన్ఫర్మేషన్ తీసుకుంటా. బ్రౌన్ లైన్ సపోర్ట్ తీసుకోలేదు. బ్రౌన్ లైన్ విచ్ విల్ బి యూస్ ఫర్ మార్కెట్ టు రెస్ట్. మొమెంటం జరిగేది ఎల్లో లైన్ దగ్గర నుంచి. ఓకే, మార్కెట్ ఆగిపోద్ది ఇక్కడ దాకా, మనకి ఇక్కడ దాకా చాలే అనుకుంటే బ్రౌన్ లైన్ దగ్గర మీరు బయటకు వచ్చేయండి. బ్రౌన్ లైనా బ్లూ లైనా సార్? బ్రౌన్ లైన్స్ దగ్గర మార్కెట్ ఆగుతుందండి కొంతసేపు. మార్కెట్ కింద నుంచి పైకి వస్తున్నప్పుడు బ్రౌన్ లైన్ కనుక అడ్డుగా ఉంటే కనుక మార్కెట్ ఆగుతుంది. అక్కడి నుంచి మళ్ళీ బ్రేక్ అయ్యి బ్లూ లైన్ బ్రేక్ అయ్యి మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది. అంటే మొమెంటం జరగాలంటే రెండు బ్లూ లైన్స్ దగ్గర జరగాలి. ఇక్కడ విచిత్రం ఏంటంటే మనకి మొమెంటం లైన్స్ అంటే ఎల్లో లైన్ ప్లస్ బ్లూ లైన్ అన్నిటినీ కలిసి వచ్చిన ట్రేడ్ ఇది. ఓకే, ఇదే ఆ రోజు మిస్ అయిపోయినట్టు చాలా మంది. ఇది ఇక్కడ నుంచి నెక్స్ట్ టార్గెట్ ఏంటిది? మన ఫస్ట్ టార్గెట్ వచ్చేసి బ్రౌన్ లైన్, వెళ్ళింది బ్రౌన్ లైన్ కి. సెకండ్ టార్గెట్ బ్లూ లైన్, ఎగ్జాక్ట్ గా బ్లూ లైన్ టచ్ అయింది,
దాని తర్వాత మార్కెట్ పడింది. ఇక్కడి నుంచి పడలా, ఇక్కడి నుంచి పడలా. ఎందుకు పడలా? సో మనకి ఫస్ట్ ఇంపార్టెన్స్ వచ్చేసి మొమెంటం కోసం ఎల్లో లైన్. ఓకే, జాయిన్ అయ్యి మళ్ళీ వచ్చి మొమెంటం వచ్చేసి ఎల్లో లైన్. నెక్స్ట్ వచ్చేసి బ్లూ లైన్స్ మొమెంటం. ఈ బ్రౌన్ లైన్ అనేది మార్కెట్ రెస్టింగ్ ప్లేస్ ఆర్ కన్సల్టేషన్ మార్కెట్ అవ్వడానికి, కొంచెం రెస్ట్ తీసుకోవడానికి, రిజెక్షన్ అవడానికి లైక్ దిస్, మళ్ళీ రిజెక్షన్ అవడానికి లైక్ దిస్. ఇది ప్లేస్ అనమాట. మీరు కావాలంటే ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు ఇక్కడ అని అర్థం. లేదు అనుకుంటే వెయిట్ చేయండి, కొంచెం ప్రాఫిట్ రిస్క్ చేసి వెయిట్ చేయండి అని చెప్తుంది అంతే. కానీ నేను పైకి వెళ్ళేది కిందకి పడేది మాత్రం ఖచ్చితంగా నేను దీని దగ్గర నుంచే నేను పడతానని చెప్తుంది మార్కెట్. ఓకే, గాట్ ఇట్ కదా? లాజిక్ అర్థం. మొమెంటం లైన్స్ ఏమిటి? ఇంకోసారి సార్ ఇది ఎల్లో నేను చెప్తాను ఆగండి. ట్రిగ్గర్ క్యాండిల్ గురించి చెప్పండి సార్. చాలా మంది అది ట్రిగ్గర్ లేదంటే అదే కన్ఫర్మేషన్ వేసుకుంటున్నారు. లేదు, నేను చెప్తాను. ఇంకా అది బేసిక్ అండి. ఎందుకంటే మరీ స్పూన్ ముద్దగలిపి నోట్లో పెట్టలేం కదా. ఆల్రెడీ నేను వీడియోలో చెప్పాను. నేను ఆల్రెడీ వీడియోలో ఏం చెప్పానంటే ఎల్లో చెప్పండి. ఇంతకుముందు థిక్ బ్లూ లైన్ అనేది సమ్ కైండ్ ఆఫ్ రెస్టింగ్ అన్నట్టు చెప్పారు కదా. థిక్ బ్లూ. पटेल जी बात कर रहे हैं क्या? जी आपको मैंने बोला है कि 8 बजे है ना, आप क्यों ज्वाइन किया अभी? अच्छा, ओके ओके ओके, लिखा है ना, मैंने क्लियरली लिखा है ना? नहीं लिखा है ना जी, लिखा है उधर. ओके ओके, ठीक है, हाँ ठीक मैं है, 8 बजे आऊंगा. ओके, ठीक है, ठीक. हाँ చెప్పండి సార్. కొంచెం ఎల్లో క్యాండిల్ అందరూని ఎంట్రీ అనుకుంటున్నారండి. లేదు, ఎవరు అనుకుంటున్నారండి? నిజం చెప్పాలంటే ఎవరైతే అనుకుంటున్నారు, ఇప్పుడు కాల్లో ఉన్న వాళ్ళు కూడా ఎవరైనా ఎంట్రీ అనుకుంటే కనుక ప్లీజ్ మీరు మళ్ళీ వెళ్ళి వీడియోస్ చూడండి ఫస్ట్. మీరు అలా అనుకుంటే కనుక యువర్ నాట్ రైట్. మీరు సరిగ్గా చేయట్లేదు ట్రేడింగ్. స్ట్రాంగ్ సపోర్ట్ కావచ్చు, స్ట్రాంగ్ రిజెక్షన్ కావచ్చు. స్ట్రాంగ్ సపోర్ట్ కావచ్చు, స్ట్రాంగ్ రిజెక్షన్ కావచ్చు. ఇక్కడ నేను సపోర్ట్ తీసుకుందంటే ఆపోజిట్ లో అది రిజెక్షన్ తీసుకుంటుంది అక్కడ. అవును. ఓకే, సో ఎల్లో లైన్ మొమెంటం స్టార్ట్ అవ్వాలంటే ఎల్లో లైన్ బ్లూ లైన్ దగ్గర మొమెంటం స్టార్ట్ అవుతుంది. మార్కెట్ రెస్ట్ తీసుకోవాలి. నాకెందుకు దీని మీద, నాకు ఇక్కడ నుంచి నేను స్టార్ట్ చేస్తాను ట్రేడింగ్ మంచి క్వాంటిటీతో. ఇక్కడ దాకా వెళ్ళింది. నేను ఇక్కడ కొంతమంది ప్రాఫిట్ ఇక్కడ బుక్ చేసుకుంటారు. ఓకే ఫైన్ కదా, నాకు ఇది చాలు. ఇక్కడ 134 to 160 ఇస్ గుడ్ ఇనఫ్. ఓకే, నేను ఇక్కడ బంద్ చేస్తాను. కొంతమంది ఖచ్చితంగా మార్కెట్ ఇక్కడ దాకా వెళ్తుంది, రిజెక్షన్ తీసుకుని ఇక్కడ దాకా వెళ్ళిన బంద్ చేద్దాం, ఎగ్జాక్ట్ గా టచ్ అయింది, ఇక్కడ నుంచి వాళ్ళు బంద్ చేసి ఎగ్జిట్ చేసుకుంటారు ట్రేడ్. ఓకే, సో దిస్ మొమెంటం అండ్ ట్రిగర్ క్యాండిల్. ఎవరికైతే ఇప్పటికీ అర్థం కావట్లేదు, ఇన్ని వీడియోస్ పెట్టినా సరే ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు అంటున్నారు, ఎల్లో క్యాండిల్ ఈజ్ ఇది ట్రిగర్ క్యాండిల్. ఇది ఎంట్రీ క్యాండిల్ కాదు. ఎంట్రీ మనకి కన్ఫర్మేషన్ వచ్చేది ఎల్లో క్యాండిల్ క్లోజ్ అయ్యి 3 seconds ముందు మనం పెట్టే లిమిట్ ఆర్డర్ అది కన్ఫర్మేషన్ చేస్తుందా అనేది అది మార్కెట్ ఇష్టం. సో ఎల్లో క్యాండిల్ పడగానే మీరు కనుక ట్రేడ్ తీసేసుకుంటే కనుక మీరు రూల్స్ ఫాలో అవ్వకుండా మీ ఇష్టం వచ్చినట్టు ట్రేడ్ చేస్తానని అర్థం. అప్పుడు మీకు మనీ లాస్ అవడం తప్ప ప్రాఫిట్ లో ఎప్పటికీ ఉండలేరండి, చెప్తున్నాను నేను. ఇది ఒక మొమెంటం బేస్డ్ లైన్. నేను వేరే చెప్తున్నానండి, మీరు మధ్యలో వేరే క్వశ్చన్ అడుగుతున్నారు. ఓకే, ట్రిగర్ క్యాండిల్ ఎల్లో క్యాండిల్ మీరు ఎంట్రీ క్యాండిల్ కాదు. మళ్ళీ చెప్తున్నాను, ఎల్లో క్యాండిల్ ఎంట్రీ క్యాండిల్ కాదు. ఆల్రెడీ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎల్లో క్యాండిల్ ఇదే ట్రిగర్ క్యాండిల్. ఎల్లో క్యాండిల్ క్లోజ్ అయ్యే 3 seconds ముందు మనకి మనం పెట్టుకునేది ఎల్లో క్యాండిల్ క్లోజ్ అయ్యే 3 seconds ముందు మనం లిమిట్ ఆర్డర్ పెట్టుకొని వదిలేస్తాం. అప్పుడు మనకి ట్రిగర్ అవుతుంది. ఎంట్రీ ట్రిగర్ అయ్యి ఎంట్రీ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఎల్లో క్యాండిల్ రాగానే ఫటక్ మనం ట్రేడ్ తీసుకుంటే అక్కడ నుంచి రిజెక్షన్స్ కూడా జరుగుతాయి. సో ఎవరికైతే అది ఇంకా అర్థం కాలేదో 5, 6 times 10 times వీడియోస్ చూడండి ఫస్ట్. ఎందుకంటే బేసిక్ నేను అందరి టైం అయితే వేస్ట్ చేయదలుచుకోవట్లేదు. చిన్నవి చెప్పి ఆల్రెడీ నేను వీడియోస్లో చెప్పింది మళ్ళీ చెప్పానండి ప్లీజ్. బికాజ్ వాళ్ళ టైం వాళ్ళకి ఇంపార్టెంట్ కాబట్టి ఎవ్రీ వన్స్ టైం ఐ నీడ్ టు రెస్పెక్ట్ హియర్ ఇంక్లూడింగ్ మై టైం. సార్ వరుసగా గ్రీన్ క్యాండిల్స్ వేసుకున్నప్పుడు ట్రైలింగ్ చేసుకుంటే వెళ్ళొచ్చు కదా సార్. ఇప్పుడు అక్కడ ఆరెంజ్ లైన్ పైన క్లోజ్ అయింది. నేను చెప్పాను కదా, ఎంట్రీ వచ్చిన తర్వాత మీది ఎంట్రీ వచ్చిన తర్వాత నెక్స్ట్ క్యాండిల్ బుల్లిష్ క్యాండిల్ అయితే ట్రయల్ చేసుకోవడం బెస్ట్ అంటున్నాను నేను. చాలాసార్లు మంచి ర్యాలీస్ ఇస్తుంది, కింద నుంచి పై దాకా ర్యాలీస్ ఇస్తుంది. అప్పుడప్పుడు ఇక్కడ బుల్లిష్ క్యాండిల్ పడింది, నేను ఇక్కడ వెయిట్ చేస్తాను, ఇక్కడ నాకు టచ్ అవగానే నా స్టాప్ లాస్ వచ్చేసి ఓకే, ఇక్కడ వెయిట్ చేస్తాను, ఇక్కడ నాకు టచ్ అయ్యి నెక్స్ట్ రెడ్ క్యాండిల్ పడింది. అందరికీ తెలుసు ఈ బ్లూ లైన్ దగ్గర నుంచి స్టార్ట్ అయిన కారు ఇక్కడ దాకా వెళ్తుంది, ఇక్కడ నుంచి మళ్ళీ బ్యాక్ వస్తుంది అని తెలుసు. ఇక్కడ దాకా వెళ్తుంది, ఎందుకన్నా మంచిదని మనం ఇక్కడ బుక్ చేస్తాం. లేదు అనుకుంటే మన స్టాప్ లాస్ వచ్చేసి ఈ గ్రే లైన్.
ఈ గ్రే లైన్ కింద క్లోజ్ అవ్వగానే నేను ఇక్కడ ఎగ్జిట్ అయిపోతాను. 177 లో ఎగ్జిట్ అయిపోతాను. నేను 138కి నేను ఎంటర్ అయ్యాను. ఇంచుమించు ఎన్ని పాయింట్స్? 177 అంటే మీరే లెక్కేసుకోండి. 138 to 177 పాయింట్స్ ఎవరిస్తారు? ట్రయల్ చేసుకుంటా వెళ్తాయి. అది కూడా నేను ట్రయల్ చేసుకుంటా వెళ్తాయి. టార్గెట్స్ అన్ని పక్కన పెట్టి ట్రయల్ చేసుకుంటా వెళ్తాయి. ఓకే, ఇక్కడ మీరు ఎంట్రీ తీసుకున్నారు, ఇక్కడ టచ్ అయింది, ఇక్కడ టచ్ అవ్వగానే పెద్ద క్యాండిల్ టచ్ అయింది. ఇక్కడ నుంచి ఎంతో కొంత రిజెక్షన్ ఉంటుంది. ఇక్కడ చాలా మంది ప్రాఫిట్ బుక్ చేస్తారు. ఎందుకంటే ఫస్ట్ టార్గెట్ బ్రౌన్ లైన్ ఆల్రెడీ టచ్ అయింది, ప్రాఫిట్ బుక్ చేస్తారు. సింపుల్. సో ఇదేగా అన్ని రోజులు జరుగుతాయండి. ఆల్రెడీ 9:45 అయిపోయింది. మనం 9:30కి ఎండ్ చేయాలి. సో ఐ కీప్ దిస్ ఫర్ డౌట్ క్లియరింగ్ సెషన్. చెప్పండి. సో ఎల్లో లైన్, బ్రౌన్ లైన్, బ్లూ లైన్స్ ఒక ఇంపార్టెన్స్ చెప్పాను. మొమెంటమ్ లైన్స్, ఎల్లో లైన్ ప్లస్ 2 బ్లూ లైన్స్. ఓకే, బ్రౌన్ లైన్ ఇస్ అ స్టాప్ మార్కెట్ రెస్టింగ్ లైన్ ఆర్ ప్రాఫిట్ బుకింగ్ లైన్, మనం ఎలాగన్నా అనుకోవచ్చు దాన్ని. టిక్ బ్లూ లైన్స్ వచ్చేసేసి అక్కడి నుంచి రిజెక్షన్ ఆర్ ఒక్కసారి క్లోజ్ అయితే అక్కడి నుంచి పైకి వెళ్ళే అవకాశం అయితే చాలా. సో దీనిలో భయపడే ట్రేడింగ్ లేదు. ఎందుకు లేదు? నేను మీకే చూపిస్తాను. లేదు, అక్కడ ఏం లేదు. చాలా ఈజీ టు ట్రేడ్ అంతే. ఎంతకన్నా ఈజీ ఇన్స్ట్రుమెంట్ మీకు దొరకదు. కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయండి. ఎవరైనా క్వశ్చన్స్ నోట్ డౌన్ చేసుకుంటే అడగండి, పర్లేదు. ఇంకా 50 minutes ఉంది మనకి. ఈ లోపల క్లియర్ అయిపోవాలి. మళ్ళీ హిందీ సెషన్ స్టార్ట్ అవుతుంది. అందుకని సార్ ఇదంతా జోన్స్ సపోర్ట్ రెసిస్టెంట్ జరుగుతుందని ఒక మ్యాక్సిమం గా మనకు తెలుస్తుంది. ఇదంతా మ్యాథమెటికల్ కోడింగ్ సిస్టమ్. కరెక్ట్ అండి. కానీ మ్యాథమెటిక్స్ ఇట్స్ యూజింగ్ ఎవ్రీ డేటా అండి. అంటే ఓయా దట్ లైన్స్ ఆర్ ఫార్మింగ్ బిఫోర్ కదా, ఇట్ యూజింగ్ ఎవ్రీ డేటా. ఓఏ డేటా యూజ్ చేస్తాను, అన్ని డేటా యూజ్ చేసుకుంటది ఇది. లేకపోతే మీకు అంత రెస్పెక్ట్ ఎలా జరుగుతుంది అసలు? అదే అంటున్నాను. మ్యాథమెటికల్ కోడింగ్ చేస్తేనే ఖచ్చితంగా అక్కడే రెసిస్టెంట్ ఎందుకైతుంది, సపోర్ట్ ఎందుకంటే ఇట్స్ నాట్ వన్ డే. ఇప్పుడు ఒక్క రోజు అయింది అనుకోండి, ఇట్స్ ఫైన్. ప్రతిరోజు జరుగుతుంది కదా, ప్రతిరోజు జరుగుతుంది. రాజ్ కుమార్ గారు, బయట పేడ్ ఇండికేటర్స్ ఉంటాయండి. సార్ ఇంకోటి, హలో ఒక్క నిమిషం ఆగండి సార్. ఇంకోటి ఇక్కడ ప్యాటర్న్స్ ఏమన్నా మనం అబ్జర్వ్ చేయగలుగుతామా ఈ 3 minutes లో? ప్యాటర్న్స్ ఇంకేం చూడొద్దండి. జస్ట్ మీకు మెయిన్ లైన్స్ చూసుకోండి, ఎంట్రీస్ చూసుకోండి. నేను చెప్పిన 4 పిల్లర్ లైన్స్ మాత్రం మైండ్ లో పెట్టుకోండి ట్రేడ్ చేసినప్పుడు. మీకు అది దొరికిందంటే హ్యాపీ ఫీల్ అవ్వండి. అరే నాకు 4 పిల్లర్స్ దగ్గర బ్లూ లైన్ ఎల్లో లైన్ కాంబినేషన్ లో దొరికింది ఎంట్రీ. ఓకే, దట్స్ గుడ్ కదా. అప్పుడు నాకు కుమార్ గారు సార్ ఎల్లో బ్లూ లైన్ దగ్గర మనకు ఎంట్రీ దొరికిందంటే స్ట్రాంగ్ అన్నట్టు. ఎందుకంటే మొమెంటమ్ లైన్స్ కదా ఇవి. చెప్పాను కదా మీకు 4 పిల్లర్స్ లో నాకు బ్లూ లైన్స్ వచ్చేసి ఎల్లో లైన్ మొమెంటమ్ లైన్స్ అవి. రాజ్ కుమార్ గారు, మీకు బయట దొరికే పేడ్ ఇండికేటర్స్ ఉంటాయి చూసారా, అవి ఏంటంటే లైన్స్ సిచ్యువేషన్ బట్టి ట్రెండ్ బట్టి అవి చేంజ్ అయిపోతూ ఉంటాయండి. పైకి కిందకి చేంజ్ అయిపోతాయి. ఈ వన్స్ మనకి ఏదైతే మనకి ఏదైతే 9:20కి ఇస్తారో అది పర్మనెంట్. అది ఇంకా అట్లానే ఉంటుంది. సార్ అందుకే అడిగాను కదా, మ్యాథమెటికల్ కోడింగ్ కాబట్టి అక్కడే ప్రిసెక్షన్ ప్లస్ మనకు సపోర్ట్ తీసుకుంటుందని ఉద్దేశం. సార్ ఇంకోటి, ఇప్పుడు మనకు ఎంట్రీ మనకు 100 ఎంట్రీ ఉందా సార్? 100 ప్రైస్ దగ్గర సార్ 95 మనకి స్టాప్ లాస్. అయితే మన ట్రైలింగ్ అయ్యకుండా 110 120కి వెళ్ళింది సార్. 120 వెళ్ళిన తర్వాత దాని కింది నెక్స్ట్ లైన్ మనకు అక్కడ స్టాప్ లాస్ 115 అనుకోండి, మేబీ అజ్యూమ్ చేస్తే. సరే నెక్స్ట్ ఈ 15 క్యాండిల్ మనకు ఈ 115 క్యాండిల్ దా మనకు ఏది స్టాప్ లాస్ హిట్ అవుతుంది స్టాప్ లాస్ అనుకుంటే అక్కడ స్టాప్ లాస్ ఏం పెట్టాము, జస్ట్ అజ్యూమ్ కదా మనకు. అజ్యూమ్ నెక్స్ట్ ఈ స్టాప్ లాస్ క్యాండిల్ క్లోజ్ అయ్యే లోపల మనకు బిఫోరే అంటే క్లోజ్ అయ్యే లోపల మనకు నెక్స్ట్ ఎంట్రీ ఎల్లో వచ్చేస్తుందా సార్? ఎల్లో క్యాండిల్ ఒకవేళ రాగలుగుతుందా? వస్తుంది. అంటే అక్కడ మనం అక్కడ క్లోజ్ కాకుండా నెక్స్ట్ ఎల్లో బిఫోరే వచ్చిందంటే ఎల్లో వచ్చింది కాబట్టి అక్కడ కొంతమంది ఏం చేస్తారంటే ఇంకో లాట్ యాడ్ చేస్తారు. ఎందుకంటే ఎక్కడ ఎవరు ఎలా లాట్ యాడ్ చేస్తారని చాలా మంది తెలియదు. ఇంకో లాట్ యాడ్ చేయాలంటే మనకి ఎల్లో క్యాండిల్ మళ్ళీ వచ్చింది అనుకోండి, మనం తీసుకున్నాం ప్రాఫిట్ లో రన్ అవుతుంది, మళ్ళీ ఎల్లో వచ్చింది అనుకోండి, నేను ఫస్ట్ లో యాడ్ చేయకుండా నెక్స్ట్ యాడ్ చేసుకుంటాను నేను.
అంటే ఆ ఎల్లో అదే లాట్ లేకుండా నెక్స్ట్ లాట్ అట్లా ట్రాలీగా అవుతుంది సేమ్ లాట్ అవుతుంది. రైట్. అంటే ఒకసారి ఎల్లో దగ్గర మీరు బిఫోరే ఎంట్రీ తీసుకుంటే అది కిందికి రిజెక్షన్ బి కావచ్చు అని అన్నారు కదా, లాస్ట్ 3 minutes లోనే లిమిట్ ఆర్డర్ పెట్టాలి కదా అక్కడ. మరి అంతే. నెక్స్ట్ బిఫోర్ లో 115 లో క్లోజ్ అవుతుంది మనకు అజ్యూమ్ చేసుకున్నాం కాబట్టి నెక్స్ట్ ఈ ఇనిషియల్ స్టేజ్ లోనే మనకు నెక్స్ట్ గ్రీన్ ఎల్లో వస్తే మళ్ళీ అక్కడ రిజెక్షన్ కావచ్చు అవకాశం ఉంది, బిఫోరే కావద్దు అన్నారు కదా, అట్లానే అడిగేది. అన్ని రూల్స్ ప్రతిసారి వర్తిస్తాయి. మన రూల్స్ ఫాలో అవుతూ ఉంటే చాలా ఆటోమేటిక్ గా అక్కడ ఏం జరగాలో అదే జరుగుతుంది. రూల్ బ్రేక్ చేస్తేనే ప్రాబ్లం. అదే సార్ ఇప్పుడు అందరి తరపున నేనే ఒక క్వశ్చన్ అడుగుతున్నాను సార్. ఇప్పుడు మనకి ఒక ట్రెండ్ అంటే కింద ఎంట్రీ ఇచ్చి అది ఇంకా నాన్ స్టాప్ గా వెళ్తూ 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 ఉంది సార్. కాకపోతే ప్రతిసారి కూడా చిన్న చిన్న ఏదో రూల్ బుక్ లో రూల్స్ ఉంటాయి, ఆ టైప్ చిన్న చిన్న ఎంట్రీల తోటి టార్గెట్ల తోటి ఉన్నాయి. ఒకనొక చోట అది ఎండ్ అయిపోయింది. దాని గ్రీన్ ఎగ్జాంపుల్ గ్రీన్ జోన్ లోకి ఎంటర్ అయిపోయింది. చిన్న లైన్స్ ఉన్నాయి. అయితే ఒక 10 points 8 points 9 points అట్లా లైన్స్ ఉన్నాయి. ఒక్కొక్క లైన్ కి గ్యాప్ 9 points 8 points 5 points అట్లా ఉన్నాయి. ఒకసారి ఆ లాస్ట్ లైన్ ఏదైతే ఉందో గ్రీన్ లైన్ అక్కడి నుంచి మళ్ళీ నెక్స్ట్ లైన్ దగ్గరలో ఎక్కడ లేకుండా చాలా పైన ఉంది. అంటే ఇది 1 inch ఉంటే అది ఒక 1 feet ఉన్నట్టు ఉంది. అటువంటి టైంలో మనం ఇంకా అదే లాస్ట్ ఎలాగో మార్నింగ్ 9:20కి అది మనకు ఇచ్చేస్తుంది కాబట్టి ఆ లైన్ అది మనం ట్రేడ్ చేస్తున్నప్పుడు మనం ముందే ఊహించుకుని ఓహో ఇది మన ఒకవేళ మార్కెట్ కి వెళ్ళినా ఇదే మన లాస్ట్ లైన్ ఇక్కడ మనకి లేదు అనుకుంటే ఆ లాస్ట్ లైన్ కింద ఎప్పుడైతే క్యాండిల్ క్లోజ్ అని బయటకు వచ్చాను ఇంకా. లేదంటే ఎందుకంటే చాలా చాలా ఇది ఉన్నప్పుడు మొమెంటం ఉంటే తప్ప మళ్ళీ నెక్స్ట్ లైన్ కి అది వెళ్ళదు. సో మూమెంట్ ఉందో లేదో మనకి తెలియదు, ఎవరికి తెలియదు యాక్చువల్లీ. సో అప్పుడు మనకి ఈ లాస్ట్ లైన్ కింద ఏదైతే మన లైన్ లో ఇప్పుడు ట్రేడింగ్ నడుస్తుందో ఆ లైన్ కింద ఒక రెడ్ క్యాండిల్ క్లోజ్ అవగానే బయటకు వచ్చేస్తే మంచి ప్రాఫిట్ బుకింగ్ చేసుకొని మనం బయటకు వచ్చేస్తాం. ఫైన్. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయి? కొంతమంది నోట్ డౌన్ చేసుకుని వచ్చారన్నారు. మనకి టైం లేదు, మళ్ళీ హిందీ సెషన్ స్టార్ట్ అయిపోద్ది. ఎవరన్నా ఉన్నారండి? మొత్తం క్లియరా? అందరికి ఇంత కాన్సెప్ట్ క్లియర్ అయిపోయింది? 4 pillars 4 lines. గుడ్ టు క్లోజ్ దిస్ కాల్ కదండి. అయితే గ్రూప్ లో ఉన్న వాళ్ళకి మళ్ళీ చెప్తున్నా సార్, ప్రతిరోజు మీరు కనీసం ఒక కొంత సమయం వెచ్చించి యూట్యూబ్ లో సార్ ప్రతిరోజు టైం ఉంటే ప్రతిరోజు వీడియోస్ పెడతారు. ప్రతిరోజు చూడండి అసలు మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుంది ఏంటనేది. మీరు టైం వెచ్చించి కొంచెం వీడియో చూస్తే మీకు నాలెడ్జ్ అనేది గెయిన్ అయిపోతుంది సార్. ఒక స్మాల్ డౌట్ సార్. చెప్పండి. ఇప్పుడు తీసుకున్న తర్వాత స్ట్రైక్ ప్రైస్ మీరు ఇచ్చింది తీసుకోవాలా లేదు, అది ఎలా సార్? అంటే మేమైనా ఓన్ గా స్ట్రైక్ ప్రైస్ యాక్చువల్ గా నేను క్యాలిక్యులేట్ చేసి నేను స్ట్రైక్ ప్రైస్ ఇస్తాను కాబట్టి నేను ఇచ్చింది తీసుకుంటే బెస్ట్ అండి. లేదు నా ఓన్ గా ఫాలో అవుతానంటే రిస్క్ కూడా మరి మీ ఓన్ గానే మరి తీసుకోండి. కరెక్ట్ గా ఉంటుంది అది. యాక్యురసీ నాది ఎక్కువ ఉంటది. లేదు మీకు లక్కీ మీరు వేరే తీసుకుంటే లక్కీగా అప్పుడు ఇంకా ఎక్కువ యాక్యురసీ మీ దానిలో ఉంది లక్కీగా, దట్స్ గుడ్. ఆర్ఎల్స్ అన్లక్కీగా ఏదన్నా రాని ట్రేడ్ మీకు వచ్చింది అనుకోండి, అందరేమో ట్రేడ్ తీసుకోలేదు కానీ మీరు మాత్రం అక్కడ తీసుకొని లాస్ అయ్యారంటే అది అన్లక్కీ అవుతుంది. అంతే. సో స్ట్రైక్ ప్రైస్ ఇచ్చిన తర్వాత బెటర్ దాన్ని వేసుకోవడం మేము అంతే. స్ట్రైక్ ప్రైస్ 921 కల్లా మీకు 2 స్ట్రైక్ ప్రైస్ వస్తుంది. ఇంకోటండి, ఇండికేటర్ లో నా పర్సనల్ ఇంట్రెస్ట్ ఏం లేదు. అందరికీ నేను మళ్ళీ చెప్తాను, నా పర్సనల్ ఇంట్రెస్ట్ లేదు. నా బ్యాక్ స్టోరీ తెలుసు చాలా మందికి. ఇక్కడ ఎందుకు ఈ ఇండికేటర్ నేను బయటకి ఇస్తున్నానో తెలుసు చాలా మందికి, రీజన్ ఏంటో కూడా తెలుసు. ఒకటేంటంటే చాలా మంది ఎక్స్టెన్షన్స్ అడుగుతున్నారు. ఎవరైతే ఇప్పుడు ఇంకా తీసుకోలేదు ఎక్స్టెన్షన్ అడుగుతాను, ప్లీజ్ మా టీం ని నేను ఎక్స్టెన్షన్ మీద నేను పెట్టదలుచుకోలేదండి. ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి ఇంకా ఏదో ఒకటి చేయాలి. దాని మీద నా మా టీం టైం నేను స్పెండ్ చేపిస్తాను తప్ప మీకు నేను నార్మల్ గా అందరి కాళ్ళు ఎత్తి మాట్లాడుతున్నానని చెప్పి ఎక్స్టెన్షన్స్ అయితే నేను ఇవ్వలేండి. యాజ్ ఎ ఫ్రెండ్ గా ప్రొఫెషన్ ఇస్ ప్రొఫెషన్. నేను ఇచ్చేది కారణం కూడా తెలుసు. నేను దీన్ని సెల్ చేయాలంటే నేను ఎంతకన్నా చేసుకోవచ్చు. అంతెందుకు సెల్ కూడా చేయకుండా నేను ఒక్కడిని కూర్చొని నేను ట్రేడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ థింగ్ అందరితో మాట్లాడే టైంలో ఇంకా మంచి లోట్లు పెట్టుకొని ఇంకా కాన్సన్ట్రేట్ గా నేను చేసుకోవచ్చు. ఒక మోటివ్ మీద ఉన్నాను, సపోర్ట్ చేయండి. మీలాంటి వాళ్ళకి ఇంకా ఇది వెళ్తుంది అంతే. అదొక్కటే నేను కోరుకుంటాను అంతే. నా పర్సనల్ ఇంట్రెస్ట్ దీనిలో ఏం లేదు. మీరు ఏదైతే ఇస్తున్నారో ప్రాపర్ మనీ గోయింగ్ టు యాడ్స్ అండ్ సాలరీస్ కావాలంటే మీకు బిల్స్ పెట్టమంటే నేను మొత్తం పెట్టేస్తాను. సార్ మెయిన్ పాయింట్ అలర్ట్స్ గురించి కొంచెం అది కూడా మర్చిపోయానండి. అలర్ట్స్ చెప్పలేదు నేను, అసలు అలర్ట్స్ ని మర్చిపోయాను. సో ఎవరైతే వర్కింగ్ లో ఉన్నారో వాళ్ళకి యాక్చువల్ గా ఇక్కడ మీకు చూస్తే కనుక
ఆ, మీరు రైట్ క్లిక్ చేస్తే యాడ్ అలర్ట్ వస్తుంది. ఇక్కడ ఏదైతే మీరు అలర్ట్స్ పెట్టుకున్నారో ఈసారి గోల్డ్ ట్రేడ్ P1 అని పెట్టాను కదా, ఏదైతే మీరు టిక్ చేసి పెట్టారో వాటికి మాత్రం అలర్ట్స్ వస్తాయి. నాకు అన్నీ కావాలి, లైక్ ప్రయారిటీ 1 అలర్ట్స్ కావాలి, ప్రయారిటీ 2 అలర్ట్స్ కావాలి, ప్రయారిటీ 3 అలర్ట్స్ కావాలి. నాకు అన్ని అలర్ట్స్ కావాలనుకుంటే ఇలాగే పెట్టుకొని ఏది అన్టిక్ చేయకుండా మీరు ఇక్కడ రైట్ క్లిక్ చేస్తే యాడ్ అలర్ట్ అని వస్తుంది. యాడ్ అలర్ట్ క్లిక్ చేసి సింబల్స్ ఏముంచేసి ప్రైజ్ లోకి వెళ్ళి ఇన్ఫినిటీ టెస్లా ఇండికేటర్ సెలెక్ట్ చేసి క్రాసింగ్ అని వస్తుంది కింద. డైరెక్ట్ గా క్రాసింగ్ లోకి వెళ్ళి ఇది ఎనీ అలర్ట్ అని ఉంది కదా, ఎనీ అలర్ట్ ఫంక్షన్ క్లిక్ చేసి క్రియేట్ నొక్కితే ఆ రోజుకి అలర్ట్ ఇది క్రియేట్ అయిపోతుంది. సేమ్ మీరు పీలో కూడా చేయాలి, అప్పుడు మీరు డైరెక్ట్ గా మొబైల్లో వచ్చేస్తుంది మీకు. ఓకే సార్ అక్కడ మీరు అన్నట్టు బిజినెస్ అంటే జాబ్ హోల్డర్స్ కు అలర్ట్ వస్తుంది, ఎంట్రీ అవుతారు సార్. స్టాప్ లాస్ కూడా అక్కడ మనం అజ్యూమ్ చేసుకుంటాం కదా, మరి అక్కడ స్టాప్ లాస్ ప్లేస్ చేయవలసి వస్తుంది కదా. అవును, ఎంతసేపు ఉంటారండి మీరు ట్రేడ్ లో? 3-4 hours ఉంటారండి. అంటే లేదే స్టాప్ లాస్ ఎంట్రీ చేస్తాము, టీపీ కూడా పెట్టాలి కదా సార్. టీపీ ఎందుకు పెట్టుకుంటారు? మీరు ఆల్రెడీ మీరు చూస్తూ ఉంటారు కదా మార్కెట్ ని. స్టాప్ లాస్ ఎక్కడ ఎంట్రీ చేస్తారు? కాదండి, స్టాప్ లాస్ ఎంట్రీ లేదు. స్టాప్ లాస్ ఎంట్రీ చేయకూడదు. సార్ ఇప్పుడు సరే నేను చెప్తాను. అలర్ట్ వచ్చింది ఇక్కడ. ఓకే, నేను ఇక్కడ ఎంట్రీ నేను తీసుకున్నాను 3 minutes, 3 minutes, 3 minutes, 3 minutes, 3 minutes, 3 minutes. మహా అయితే నేను బయో బ్రేక్ నేను తీసుకుంటాను ఒక 20 minutes. ఓకే, నా ఇక్కడ దాకా వచ్చింది మార్కెట్, చాలు నాకు 500 వచ్చింది కదా. నేను క్యాంటీన్కి వెళ్ళి నేను సమోసా తింటాను కదా, అట్లీస్ట్ నేను బిర్యానీ తింటాను, చాలు అనుకుని వాళ్ళు కట్ చేస్తారు. లేదు ఇంకొంతసేపు ఉంటాను నేను. ఎంట్రీ స్టాప్ లాస్ పెట్టి టీపీ పెట్టేసేస్తే అది ఎంతో కొంత ప్రాఫిట్ వచ్చేస్తుంది కదా, అట్లా అని అలా పెడితే మనకేను పక్కన వాళ్ళకి తేడా ఏముందండి? ఇంకా అలా పెట్టడం వల్ల చాలా మంది పోతున్నారు కదా. రైట్, అలా పెట్టడం వల్ల సగం మంది పోతున్నారు. నెక్స్ట్ లైన్ వరకు మనకు టార్గెట్ టీపీ కదా, దాన్ని బట్టి అక్కడ రిజెక్షన్ అయినా మనకు అక్కడ వరకు లేదు అలా ఏం లేదండి, అలా ఏం లేదు. ఓకే, అంటే మనం ఖచ్చితంగా టైం అయిపోయింది, 20 minutes, half an hour టైం ఇచ్చి అంతే. రాజ్ కుమార్ గారు మీకు ఏ డౌట్ ఉన్నా సరే సార్ పర్సనల్ గా అడగండి. ఇప్పుడు అంటే అందరూ ఉన్నారు కదా, అయితే అలర్ట్ గురించి ఒక చిన్న ఇంపార్టెంట్ ఏంటంటే, ఇప్పుడు అలర్ట్ లో స్టాండర్డ్, డైమండ్, గోల్డ్ అన్ని ఉంటాయి. ఏదైతే మనకి ఎక్కువగా మనకు అక్యురేస్ ఇస్తుందో, ఇప్పుడు బిజినెస్ చేసుకునే వాళ్ళు కానీ లేదంటే జాబ్ చేసుకునే వాళ్ళకి కానీ, వాళ్ళకి అంటే స్టాండర్డ్ అనేది కొన్ని ఫెయిల్ అవ్వచ్చు, తక్కువ పాయింట్స్ ఇస్తుంది. అయితే ఏవైతే డైమండ్ ప్లస్ గోల్డ్ ఉన్నాయో అవి మాత్రమే టిక్ చేసుకుని మనం అలర్ట్ ఆన్ చేసుకుంటే అవి మాత్రమే మనకి మొబైల్కి అలర్ట్స్ వస్తాయి, యాజ్ ఏ రింగ్ టోన్ గా గాను లేదంటే మెయిల్కి నోటిఫికేషన్ గాను వచ్చేస్తాయి. వచ్చిన వెంటనే మనం ఇండికేటర్లోకి వెళ్ళి అందులో దీంట్లో ఇది కూడా ఉందండి, మనం టైం కూడా సెట్ చేసుకోవచ్చు. అంటే క్యాండిల్ క్లోజ్ అయ్యే బిఫోర్ 30 seconds, 20 seconds, 5 seconds కూడా సెట్ చేసుకుని మనం పెట్టేసుకుంటే ఇంటి రాగానే మొబైల్ ఆన్ చేసి చార్ట్ ఆన్ చేసి మనం ఇంటి తీసేసుకోవచ్చు. ఇక్కడ మీకు సెట్టింగ్స్ లోకి వెళ్తే నాకు ఎప్పుడు రావాలి అలర్ట్ టైం నాకు ఎప్పుడు రావాలి, ఆన్ ద బార్ క్లోజ్ అయిన తర్వాత రావాలి, 4 seconds ముందే రావాలి, ఇది 10 seconds ముందే రావాలి, 20 seconds ముందే రావాలి. సో ఏది సెలెక్ట్ చేసుకుంటే మీకు అప్పుడు వచ్చేస్తుంది. ఓకే, ఆల్రెడీ నేను వీడియో చేశానండి. ఆల్రెడీ చేసుకుంటే అవే వస్తాయి కదండి. ఏ టిక్ చేసుకుంటే అవే వస్తాయి. ఆల్రెడీ మీకు అలర్ట్స్ మీద ప్రాబ్లం ఉంటే కనుక నేను ఆల్రెడీ వీడియో చేశాను, ఆ వీడియో వెళ్ళి చూడండి ఒకసారి, నాది యూట్యూబ్ లోనే ఉంది, వెళ్ళి చూడండి. ఓకే, ఓకేనండి. నేను ఈ కాల్ అయితే ఇంకా ఇంతటితో ఆపేస్తున్నాను.